హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన చీకట్లో చిరుదీపం 10వ భాగం చెప్పుకుంటున్నాం. పార్టీలో సంబరంగా ఆనందంగా ఉన్న నాయర్ గారి దగ్గరకు గౌరీశంకర్ వచ్చి, రోహిత్ రాజేశ్వరమ్మ గారి కొడుకు అని చెప్తాడు. తల్లితో పడక 5 సంవత్సరాల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని చెప్పి రోహిత్ని ఇంటికి రమ్మని పిలుస్తాడు. రోహిత్ ఆయనను తిడుతూ కొట్టడానికి సిద్ధమవుతాడు. దాదాపు 4 గంటల తర్వాత నాయర్ గారి ఇంట్లో అప్పటికి టైం రాత్రి 11 గంటలు అయ్యింది. బయటంతా నిశ్శబ్దంగా ఉంది. బజారు అంతా ఆదమర్చి నిద్రపోతోంది. కానీ నాయర్ గారి ఇంట్లో మాత్రం ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ముందు గదిలో కుర్చీలో రోహిత్ కూర్చుని ఉన్నాడు. అతని కుర్చీ వెనకే స్రవంతి నిలబడి ఉంది. ఆమె చెయ్యి మాటిమాటికి వచ్చి రోహిత్ ఆవేశంతో మాట్లాడుతుంటే, నాయర్ గారితో చెబుతూ ఉంటే స్రవంతి మెల్లగా అతని భుజం మీద అనునయిస్తున్నట్టుగా రాస్తోంది. నాయర్ గారు దూరంగా కిటికీ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. ఆయన ముఖం ఈ కొద్ది గంటల్లోనే వడిలిపోయినట్లుగా ఉంది. సాయంత్రం ఆయన కళ్ళల్లో ఉరకలు వేస్తూ పొంగిన ఉత్సాహం, ఆనందం ఇప్పుడు మచ్చుకు కూడా లేవు. ఆయన ఎందుకో కృంగిపోయిన మనిషిలా ఉన్నారు. హఠాత్తుగా వయసు భారం కొంగదీస్తున్నట్టుగా భారంగా ఉన్నారు. అతడికి దగ్గరలో మరో కుర్చీలో గౌరీశంకర్ కూర్చుని ఉన్నాడు. అతని ముఖం కూడా తర్కించి అలిసిపోయినట్టుగా ఉంది. ఆయన జేబులో నుండి రుమాలు తీసుకుని కళ్ళజోడు తీసుకుని తుడుచుకుంటున్నారు. రోహిత్ అంటున్నాడు సడన్గా, అంకుల్, ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఇల్లు వదిలి రావడంలో తప్పేమైనా ఉందా? అసలు అది నా ఇల్లు అనిపించుకుంటుందా? అతని కంఠంలో ఆవేశం, రోషం పోటీ పడుతున్నాయి. నాయర్ గారు తన మనసును పిండేస్తున్న బాధని మనసులో వెనక్కి నెట్టేశారు. కిటికీ దగ్గర నుండి కదలి వచ్చి రోహిత్ ఎదురుగుండా ఉన్న కుర్చీ అంచు మీద కూర్చుంటూ చాలా స్థిరమైన స్వరంతో, ఎలాంటి భావోద్రేకము లేకుండా, రోహిత్, నువ్వు చెప్పిందంతా విన్నాను. నాకు అంతా అర్థమైంది. నీ మనసు ఎందుకు గాయపడిందో, నువ్వు కోరినది మీ అమ్మగారి దగ్గర ఎలా లభ్యం కాలేదో అంతా నాకు తెలిసింది. ఆయన కాస్త ఆగి శరీరంలో పారిపోయిన శక్తిని కూడదీసుకుని చెబుతున్నట్టుగా అన్నారు. రోహిత్, చూడు, నువ్వు ఎంత చెప్పినా ఏమన్నా ఒకటి మాత్రం నిజం. ఆమె నీ తల్లి. ఈ సత్యం నుండి నువ్వు తప్పించుకోలేవు. ఆవిడ నీ పట్ల తప్పు చేసింది నిజమే. నీ పట్ల బాధ్యతగా ప్రవర్తించలేదు, అది కూడా నిజమే. నేను కాదనడం లేదు. కానీ నువ్వు కూడా ఆవిడని చేసిన తప్పే చెయ్యకూడదు. ఇది ఒకరు తప్పు చేశారని మరొకరు కూడా తప్పు చేయడంలా ఉంటుంది. నైతికంగా ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాల్సిన పని ఇది. పిల్లలు పెద్దయితే మనల్ని చూస్తారా లేదా అనే స్వార్థంతో తల్లిదండ్రులు పిల్లల్ని చూడకూడదు. వాళ్ళు మన పిల్లలు, మనం వారిని కన్నాం కాబట్టి రెక్కలు వచ్చే వరకు వాళ్ళని పెంచి పెద్ద చేయడం అనేది తల్లిదండ్రుల నైతిక బాధ్యత. అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు చిన్నప్పుడు మనల్ని బాగా చూసారా లేదా అనుకోకుండా, వార్ధక్యంలో వారు తప్పులు చేసినా సరే క్షమించి వదిలేసి వారిని ఆదుకుని కనిపెట్టి చూడడం వారి నైతిక బాధ్యత. ఇది ఎవరికి వారు సరైన నిర్ణయం చేసుకోవలసిన విషయం. ఒకరికి ఒకరు చెప్పే సలహా కాదు. రోహిత్, మా అమ్మ విషయం నేను వయసులో ఉండగా క్షమించలేదు. కానీ ఉద్యోగంలో నా తోటివారు తప్పులు చేస్తే క్షమించాను. ఇరుగు పొరుగు వారు అన్యాయంగా మాటలు అంటే పోనీలే అని సరిపెట్టుకున్నాను. నేనే ఎక్కడో ఎన్నో రకాలుగా రాజీ పడుతూ వచ్చాను. ఇప్పుడు అనిపిస్తుంది, నేను ఇన్ని చోట్ల రాజీ పడ్డానే, ఇంతమందిని ఇలా అర్థం చేసుకుని క్షమించి వదిలేశానే, మరి
మా అమ్మని ఎందుకు క్షమించలేకపోయాను అని. దానికి కారణం కూడా నాకు తెలుసు. మన ఈ జీవితంలో మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళు తప్పులు చేస్తే మనం క్షమించలేం. నా విషయంలో కూడా అంతే జరిగింది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి వింటే మీ అమ్మగారికి దగ్గరగా ఉండాలని నువ్వు తహతహలాడావు. నీ మనసుని ఆవిడ గుర్తించలేదు. ఆలోచించు, ఇది మరీ క్షమించరానంత తప్పు కాదేమో. ఆవిడ జీవన సరళిలో ఆ వేగం, ఆ బిజీ అలాంటిది. ఆవిడని చూస్తే నాకు కోపం రావడం లేదు రోహిత్, నిజంగా జాలేస్తోంది. మన చుట్టూ చాలామంది ఇలాగే ఉంటారు. ఈ జీవన వేగంలో మనసులు పారేసుకుని మరలా బ్రతుకుతూ దేనికోసమో దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రేమించే భార్యలని గుర్తించని భర్తలు, పిల్లల్ని చూడని తల్లిదండ్రులు, తల్లిదండ్రులని పట్టించుకొని పిల్లలు, కుటుంబం కోసం గానుగెద్దులా చాకరీ చేసి డబ్బు తెస్తుంటే ఆ వ్యక్తి సుఖం పట్టించుకొని ఆడవాళ్ళు. ఎన్నెన్ని రకాలో. అసలు ప్రేమ లేని జీవితం ప్రాణం లేని శరీరం లాంటిది అని వీరిలో చాలామందికి తెలియదేమో. ఏదో పుట్టడం, ఏదో బ్రతకడం, ఏదో చచ్చిపోవడం, మరలా జీవితాలని వెళ్ళదీసేస్తారు. వాళ్ళ ఈ మూర్ఖత్వమే వాళ్ళ అదృష్టమేమో. మనిషికి ఆలోచన తెలిసినప్పటి నుండి బాధే మిగులుతుంది. కాబట్టి ఇది నీ ఆంతర్యానికి సంబంధించిన ప్రశ్న. నువ్వే నిర్ణయం చేసుకోవాలి. నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చుకో. మీ డాడీ నీ కోసం తపిస్తున్నారని ఆయన అంటున్నారు. ఒక్కసారి వెళ్ళి చూసి వస్తే పెద్ద నష్టమేమీ లేదేమో అన్నారాయన. రోహిత్ తలను చేతుల్లోకి దించుకుని కూర్చున్నాడు. అతని జీవితంలో మళ్ళా ఇలాంటి క్షణం వస్తుందని అతను కలలో కూడా అనుకోలేదు. రోహిత్, స్రవంతి అతని చేతి మీద తట్టింది. అతను తలెత్తి చూశాడు. స్రవంతి అతని కళ్ళలోకి చూస్తూ చెప్పింది, వెళ్ళిరా రోహిత్, సందేహించకు. బ్రతికి ఉండగా తల్లిదండ్రులను దూరం చేసుకోవడం ఎంత దురదృష్టం. అపోహలు, అభిప్రాయ భేదాలు ఉంటే ముఖాముఖి అడిగి తేల్చేసుకోవాలి. కనీసం నేను అలా అనుకుంటాను అంది. రోహిత్ స్రవంతి కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. వెళ్ళు రోహిత్, సందేహించకు. నువ్వు వెళ్ళకపోతే ఆ కఠిన హృదయం ఉందే, అది నేను భరించలేను. అతని చెయ్యి స్రవంతి చేతి మీద ఆనింది. ఆ స్పర్శ స్రవంతికి తెలుసు. అతనికి ఇష్టం లేకపోయినా స్రవంతి కోసం ఏదైనా పని చేస్తున్నప్పుడు తీసుకునే నిర్ణయం అది. థ్యాంక్ యూ, సజల నయనాలతో అంది. ఈరోజు మా అమ్మగారు మా అందరికీ వరాల మాట ఇచ్చేస్తారు, గౌరీశంకర్ అంటూ లేచాడు. అమ్మగారు, అమ్మగారు, గౌరీశంకర్ పిలుస్తూ వడివడిగా అడుగులు వేస్తూ ముందు గబగబా ఇంట్లోకి వెళ్ళాడు. రోహిత్ వెనక వస్తున్నాడు. ఎంత వద్దనుకున్నా, అతని మనసు విరిగింది అనుకున్నా ఈ ఇంటి ఆవరణలో అడుగు పెడుతుంటే అతని గుండెలు చిత్రంగా స్పందించసాగాయి. కుడివైపు కార్ల షెడ్లు అలాగే ఉన్నాయి. అక్కడ రంగయ్య తాత కూర్చునే స్టూలు కూడా అలాగే ఉంది. తను వెనక నుంచి అతని వీపు మీద ఎక్కి పట్టతల మీద చేతులతో తబలా వాయించేవాడు. తోటమాలి తన చేత ఆ రోజున నాటించిన ఆ చిన్నారి మొలక తెల్ల పువ్వుల చెట్టు ఎంత పెద్దది అయ్యిందో. విరగబూసి, నేస్తం నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నట్లుగా తెల్లటి పూలని నేల మీద రాల్చి నిలబడి ఉంది. రోహిత్ తల ఎత్తి చూశాడు. మేడ పైభాగంలో ఎడమవైపు గది కిటికీ రెక్క మూసి ఉంది. అక్కడ నిలబడి తను ఎన్ని వేల సార్లు బిక్కమొహంతో తల్లి తండ్రి కారులో వెళ్ళిపోతుంటే వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ చూస్తూ ఉండేవాడో. ఒక్కొక్కసారి అక్కడ నుండి దూకి కారు వెనకాల పరిగెత్తాలని ఎంతగానో అనిపించేది. రాత్రివేళ ఎప్పుడూ స్పీడ్గా వెళ్ళిపోతున్న తల్లి కారు వెంట పరుగు పందెంలాలో ప్రాణానికి తెగించినట్టు పరుగు తీస్తున్నట్టే కల వచ్చేది. ఆయాసంతో చెమటలు కారిపోతూ ఇంక పరిగెత్తలేకపోతుంటే
కారు అదృశ్యం అయ్యేది. నిరాశతో నిస్పృహతో ఏడుపు వచ్చేస్తుంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా మెలకువ వచ్చేది. పక్క మీద లేచి కూర్చునేవాడు. మమ్మీ మెలకువ వచ్చిన తరువాత ఏడ్చేవాడు. రోహిత్ గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలాడు. ఇంటి ముందున్న పెద్ద పెద్ద మెట్లెక్కి వరండాలోకి వచ్చాడు. చిన్నప్పుడు ఆ వరండా స్తంభాల చుట్టూ తిరుగుతూ తను ఒక్కడే ఎలా ఆడుకునేవాడు. చేత్తో ఒక స్తంభాన్ని పలకరించినట్టుగా తాకాడు. మెట్ల మీద వరుసగా వరండాలో అక్కడక్కడ అందం కోసం అలంకారంగా పెట్టిన పూలకుండీలు అలాగే ఉన్నాయి. వాటిల్లో మొక్కల పచ్చదనం ఏమాత్రం తగ్గలేదు. ఆ ఇల్లు, ఆ ఇంటి ముందున్న తోట ఎప్పటిలాగానే కళకళలాడుతోంది. అతను సింహద్వారం మీద చెయ్యి వేసి ఒక్క క్షణం ఆగాడు. తను మళ్ళా ఈ ఇంట్లో అడుగుపెట్టే అవసరం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అతను మెల్లగా పాదం తీసి లోపలికి అడుగుపెట్టాడు. గౌరీశంకర్ మాట లోపల ఎక్కడో అమ్మగారు అని వినిపిస్తోంది. రోహిత్ ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని హాల్లో ఒంటరిగా నిలబడ్డాడు. ఎదురుగా కనిపిస్తున్న పెద్ద స్టెయిర్ కేస్ పై అంతస్తులోకి వెళుతుంది. దాని మెట్లు ప్రారంభం అయ్యే చోట ఇరుపక్కల అందమైన బొమ్మలున్నాయి. అతను ఇల్లు కలియ చూశాడు. ఇల్లంతా నీట్గా ఉంది. ఎక్కడి సామానక్కడ చెక్కు చెదరకుండా ఇంటి యజమానురాలి పర్యవేక్షణ బాగా ఉన్నట్టుగా రవ్వంత దుమ్ము కానీ ధూళి కానీ లేకుండా అందంగా హుందాగా ఉంది. ఇల్లంతా ఇది వరకటిలా ఎక్కడ పడితే అక్కడ మూగిన జనంతో సందడిగా కాకుండా నిశ్శబ్దంగా రాజుగారు కొలువు తీరి వెళ్ళిపోయిన తర్వాత ఉండే దర్బారులా నిర్మానుష్యంగా ఉంది. రోహిత్ కళ్ళ ముందు మరో దృశ్యం కదులుతోంది. 10 సంవత్సరాల పిల్లాడు కళ్ళు నులుముకుంటూ జ్వరంతో ఒళ్ళి కాలిపోతుండగా ఏడుస్తూ దాహం అని వస్తే ఆ హాలు నిండా ఉన్న జనంలో ఒక్కరు కూడా పట్టించుకోలేదు. వారిలో నాటకాలు వేసేవాళ్ళు, ఉద్యోగాల ప్రయత్నం మీద వచ్చిన వాళ్ళు, కూతుళ్ళని వెంటబెట్టుకుని పెళ్ళిళ్ళ ప్రయత్నాల మీద వచ్చిన వాళ్ళు, కోర్టులో కేసులుంటే చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఒక్కరేమిటి రకరకాల వాళ్ళు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టుగా ఎవరి సోది వారు చెప్పుకుంటూ కూర్చుని ఉండేవారు. వారి మాటలు ఒక్కసారి మాత్రమే ఆగిపోయేవి. పైనుండి అమ్మగారు దిగి వస్తున్నప్పుడో లేక బయట నుండి కారు దిగి గబగబా హాల్లోకి వచ్చి మెట్లెక్కి పైకి వెళుతున్నప్పుడో అమ్మగారు అమ్మగారు వచ్చారు అంటూ అందరూ లేచి నిలబడి భక్తిగా నమస్కరించేవారు. ఆవిడ కట్టుకున్న చీర, జాకెట్, పెట్టుకున్న నగలు ఆడవాళ్ళు నోరు తెరిచి చూస్తుంటే ఆవిడ శరీర లావణ్యం మగవాళ్ళు ఆబగా చూసేవాళ్ళు. ఆవిడ వెనక మనిషి జాంపండులా ఉంటుంది. అసలు ఆవిడ వెళ్ళి అడగాలే కానీ మహారాజులు కూడా రాజ్యాలు దానాలు చేసేస్తారు అని ఒకరు, ఆ సెక్రటరీకి ఆవిడికి ఏదో సంబంధం ఉందిట, ఆ పేరుతో వాళ్ళు జల్సాలు చేసి వస్తారట అని ఇంకొకరు. రకరకాలుగా ఆవిడ వెనకాల చేసే వ్యాఖ్యానాలు, గుసగుసలు 10 సంవత్సరాల పిల్లాడి చెవిలో పడి అతని మనసుని చిల్లులు పడేలా చేసేవి. వాళ్ళందరికీ ఆ కుర్రాడు అనేవాడు అసలు ఆ ఇంట్లో ఉన్నాడా అనే విషయమే గుర్తుండేది కాదు. ఎందుకంటే ఇంట్లో బంధువుల పిల్లలు చాలామంది ఉండేవారు. వారిలో ఎవరెవరో ఎవరికీ తెలియదు. ఆవిడ గారు నా కొడుక్కి నేనేం తక్కువ చేస్తున్నాను అనుకునేది. కుర్రాడికి అన్నం పెట్టడానికి ఆయా, చదువు చెప్పడానికి టీచర్, బయట తిప్పడానికి ఆయా, అడుగడుక్కి నౌకర్లే. డబ్బు ఖర్చు అని కూడా చూడకుండా అంతమందిని పెట్టేది. ఎందుకంటే పిల్లాడిని చూడడానికి పాపం ఆవిడ గారికి టైమే ఉండేది కాదు. ఎప్పుడూ ఊర్లు, విదేశాల ప్రయాణాలు, ఊర్లో ఉన్న మీటింగ్సు, సోషల్ సర్వీసు, ఎంతమందికో సాయం చేసే బాధ్యత. ఎన్ని కుటుంబాలో ఆమె మీద ఆధారపడి ఉన్నాయి. వంటవాడితో సరాగాలు ఆడటానికి టైం దొరకపుచ్చుకోవడానికి ఆయా పాలలో నిద్రమత్తు మందు కలిపిచ్చేది.
దాంతో ఎప్పుడు నిద్రమత్తుగా తూలుతూ ఉంటే టీచర్ సరిగ్గా చదవడం లేదని ఫిర్యాదు చేస్తే తండ్రి కొట్టిన చెంపదెబ్బలు ఇంకా చెల్లుమని తగిలినట్టే ఇప్పుడే ఆ పని జరిగినట్టు చురుక్కుమంటుంది. రోహిత్ చెంప మీద చెయ్యి వేసి రాచుకుంటూ ఆ ఇంట్లో తను పారేసుకున్న బాల్యం తాలూకు జ్ఞాపకాలను మననం చేసుకుంటున్నాడు. ఎందుకు అలా ఎప్పుడూ మత్తుగా అనిపించేదో తనకి తెలిసేది కాదు. తరువాత ఒకసారి రంగయ్య తాత ఆయాని పట్టుకుని తల్లి దగ్గరకు ఈడ్చుకుని వస్తే ఈ దౌర్భాగ్యురాలు ఏం చేస్తుందో చూడండమ్మా అనడం తనకి ఎప్పటికీ గుర్తుంది. తరువాత కూడా ఆవిడ గారు తన పట్ల శ్రద్ధ తీసుకోలేదు. ఆ ఆయాని ఉద్యోగంలో నుండి పీకేసి మరో ఆయాని వేసింది. ఆ ఆయాగారికి ఎప్పుడూ కోపమే. తల్లి తండ్రి ఎప్పుడూ ఊళ్ళు విదేశాలు తిరగడమే. ఆవిడకి సోషల్ సర్వీస్తో క్షణం తీరుబడి ఉండదు. ఆయన గారు ఆవిడ వెంట వెళ్ళాలి. ఒకవేళ ఆయన ఇంట్లో ఉన్నా ఎవరో ఒకరు ఆయన లేడీ ఫ్రెండ్స్ వేయించేసేవాళ్ళు. ఆ గది తలుపులు కాఫీలకి టిఫిన్లకి తెరవడం తప్ప ఎప్పుడూ మూసే ఉండేవి. ఆవిడ గారి తిరుగుడు ఆవిడది, ఈయన గారి తాగుడు ఈయనది. అన్నింటికంటే మరీ ఘోరం, అసహ్యం ఆవిడ గారి స్నేహితురాళ్ళు ఈయన గారితో ప్రేమ కలాపాలు సాగించేవారు. అది తెలిసి కూడా ఆవిడ నిలదీసేది కాదు. భర్తతో పోట్లాడాలి అన్నా ఆవిడకి అసలు టైం ఉంటే కదా. ఒక అరగంట ఆమె గారి విలువైన కాలం వృధా చేసుకోవాలి. ఉండడానికి పెద్ద ఇల్లు అయితేనే ఎక్కడా గజం ఖాళీ లేనట్టు ఎప్పుడు చూసినా ఇంటి నిండా జనాల గుంపులే కిటకిటలాడుతూ ఉండేవాళ్ళు. ఆ బంధువుల పిల్లలు తన మీద పోట్లాడేవాళ్ళు, గిచ్చేవాళ్ళు, వెక్కిరించేవాళ్ళు. తను వాళ్లతో పోట్లాడితే వాళ్ళ పెద్దవాళ్ళు ఆవిడ గారికి ఫిర్యాదు చేసేవాళ్ళు. ఆవిడ వెంటనే దగ్గరకు పిలిచి చెవి మెలిపెట్టేసేది. బుద్ధిగా మసలడం నేర్చుకో అనేది. తల్లి తండ్రి తర్వాత వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు తన వలన బంధువులకి ఎక్కడ అసౌకర్యం కలుగుతుందోనని తీసుకువెళ్ళి నాయనమ్మ దగ్గర వదిలేసి వెళ్ళేవాళ్ళు. అది మరీ నరకం. తన పని పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టుగా ఉండేది. ఆవిడ ఒక రాక్షసి. క్షణం నోరు ఊరుకునేది కాదు. కారు తనను దించి ఇలా బుర్రుమంటూ వెళ్ళిందో లేదో ఆవిడ నడుం మీద చెయ్యి ఉంచుకుని పురాణం విప్పేది. ఆహా, తయారయ్యావు. మీ నాన్నకి నన్ను చూడడానికి తీరుబడి లేదు కానీ నేను నిన్ను చూడాలన్నమాట. ఇప్పుడు గుర్తుకు వచ్చింది ఈ ముసలమ్మ ఒకటి ఉందని. మీ అమ్మ నా కొడుకుని వలలో వేసుకుని నాకు లేకుండా చేసిందిరా. నువ్వొకడు పుట్టావు, జ్యేష్ఠవెదవ్వి. రా, అన్నానికి తగలడు. వాళ్ళు నా మొహాన ఏ గంజినీళ్ళు పొయ్యకపోయినా నీ మొహాన నేను పెండాకూడు తగలెట్టాలి కదా. ఆవిడ వంట రుచిగానే చేసేది కానీ పెట్టడం మాత్రం ఘోరం. కంచంలో అన్నం కూరలు విసిరి పడేసేది. చావు మెక్కు అనేది. తనకి అన్నం తినాలనిపించేది కాదు. ఒక్కొక్కసారి అన్నం తింటుంటే దగ్గర కూర్చుని చాలా ప్రేమ నటిస్తూ, ఏరా నాన్న, రోహి, మీ అమ్మ నాన్న బాగా కలిసి ప్రేమగా ఉంటారా అని అడిగేది. ఆవిడ అలా ప్రేమగా నాన్న తండ్రి అంటుంటే తన ప్రాణం లేచి వచ్చేది. ఆవిడ అడిగినవన్నీ చెప్పేవాడు. ఏమిటి, ఒక్కసారి కూడా పోట్లాడుకోలేదా ఆరా తీసింది. ఊహూ అని చెప్పాడు తను. ఇంటి పెత్తనం అంతా మీ అమ్మదే. ఎప్పుడైనా మీ నాన్నను సంప్రదిస్తుందా? ఏమో నాకు తెలియదు. మొన్న మీ అమ్మ పుట్టినరోజు అయిందటగా. మీ నాన్న ఏమిచ్చాడ్రా? మంచి నెక్లెస్ బామ్మ, ఎంత బాగుందో. అమ్మ పెట్టుకుంటే చాలా బాగుంది అని ఫ్రెండ్స్ అంతా అన్నారు. ఆవిడ నెత్తి మీద మాడు చిల్లు పడేట్టు ఒకటి ఫెడీమని కొట్టింది. మెతుకులు అలా కింద పడేస్తావేరా గాడిద. మీ అబ్బ సొమ్ము ఇక్కడ ఏమన్నా ఉందనుకుంటున్నావా? ఏదో ఈ పిచ్చింట్లో 2 గదులు అద్దెకిచ్చి ఒంటరి పక్షిలా బ్రతుకుతున్నాను. నాకెవరున్నారు? ఎవ్వరూ లేరు. నేను చచ్చినా ఎవరికీ అవసరం లేదు. అందరూ హాయిగా సుఖంగా ఉన్నారు. నా మొహానే దేవుడు ఇలాంటి కర్మ రాశాడు. కడుపు మార్చుకుని మీ నాన్నని కాలేజీ చదువు చదివించారా జ్యేష్ఠ వెధవ? ప్రేమట ప్రేమ,
ప్రేమ పెళ్ళంటూ నాకు చెప్పకుండా మీ అమ్మని చేసుకున్నాడు. నా కొడుకుని రాజాలా పెంచుకున్నాను. అక్కడ పోయి మీ అమ్మ ఏం మందు పెట్టిందో ఏంటో నా ఉడుగుని చేస్తున్నాడు. కుక్కలా వెంట తిప్పుకుంటోంది. తెలివంటే దాందే. అమ్మో అమ్మో, మాకు ఈ జానతనాలు తెలియవమ్మా. మా మొగుళ్ళు మమ్మల్ని కొట్టి చంపేవాళ్ళు. ఇంటి చాపిరి తప్ప నాకేమీ తెలియదు. ఒక ఊరా పాడా ఓ దేవుడి గుడి కూడా తెలియదు నాకు. ఆవిడ సోకాలు పెట్టేస్తూ ఉంటే తను బెత్తరపోయి చూసేవాడు. నెక్లెస్ చెయ్యించాడంట. నెక్లెస్ చెయ్యించడు. మురిపాల పెళ్ళామాయే అన్నీ చెయ్యిస్తాడు. రేపు నా ఎముకలు కూడా హారం చెయ్యించిస్తాడు. చవట వెధవ. వాడిని నోరు లేనివాడిని చేసి నాకు కాకుండా చేసింది. ఒరేయ్, మీ అమ్మ నా ఉసిరి తగిలి చేస్తుందిరా. ఎప్పుడు తిప్పుకుంటూ కారుల్లో విమానాల్లో తిరుగుతుంది కదా, టాప్మని ఎప్పుడొకప్పుడు పేలి చస్తుంది. ఎవరైనా సరే తల్లిని తిడితే అస్సలు సహించేవాడు కాదు తను. వెంటనే అక్కడ ఉన్న పచ్చడి బండ తీసుకుని మా అమ్మని తిడతావా నువ్వు అంటూ ఆవిడ బుర్ర మీద బాదాడు. తరువాత పెద్ద గోల అయిపోయింది. ఆవిడికి తల మీద బాగానే దెబ్బ తగిలింది. తండ్రి వచ్చి తనని చితకబాదాడు. పెద్ద చిన్న లేకుండా కొడతావా అంటూ తిట్టాడు. ఇంటికి తీసుకువచ్చి గదిలో పెట్టి తాళం వేసి 2 రోజుల పాటు భోజనం పెట్టకుండా పనిష్మెంట్ ఇచ్చారు. అమ్మ ఫ్రెండ్స్ వచ్చి అమ్మకి సానుభూతి చూపిస్తూ ఈ రోజుల్లో పిల్లలు ఇలాగే డిప్పకాయల్లా తయారవుతున్నారు అంటూ పిల్లల మీద గంటల సేపు చెప్పుకున్నారు. అమ్మా, నిన్నావిడ చస్తుందని తిట్టిందమ్మా, అందుకే కొట్టాను అని తల్లికి తను చెప్పే అవకాశమే తనకి రాలేదు. మరునాడు ఆవిడ ఆయన బొంబాయి వెళ్ళిపోయారు. పైనుంచి కిటికీలో నుండి ఏడుస్తూ చూశాడు తను. అమ్మ మళ్ళా ఎప్పుడో కానీ కనిపించదని ఆ బాధ. ఒంటరివనం వద్దు, ఆ జ్ఞాపకం కూడా తను భరించలేడు. రంగయ్య తాతకు ఒక్కడికే తనంటే ఇష్టం ఉండేది. కానీ ఆయా తనని రంగయ్య తాత దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు. ఒకరోజు రంగయ్య తాత రాలేదు. తరువాత అసలు ఇక కంటికే కనిపించలేదు. రంగయ్య తాత ఎందుకు రాలేదా అని ఆయాని అడిగితే, ఇంకెక్కడి రంగయ్య తాత, హార్ట్అటాక్తో చచ్చిపోయాడు అని చెప్పింది. తను మాలితో స్నేహం చేసేవాడు. పూల మొక్కలకి అతను నీళ్లు పోస్తుంటే తను కూడా పోసేవాడు. తన చేత మాలి తెల్లపూల గరుడవర్ధనం చెట్టు నాటించాడు. తను సంతోషంతో పరిగెత్తుతుంటే కాలు జారిపడి ఒంటి నిండా బురదయ్యింది. అప్పుడే మమ్మీ కారులో ఫ్రెండ్స్తో వచ్చింది. నాన్నతో తరువాత వీడు అతిగా వాళ్లతో తిరిగి చెడిపోతున్నాడు అని ఫిర్యాదు చెయ్యడం తను విన్నాడు. తను సోఫాలో నిద్రపోయాడనుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. తను నిద్రపోలేదు, అన్నీ వినిపిస్తున్నాయి. వీడికి చెడ్డ అలవాటు అయ్యింది. మన ఇంట్లో విషయాలు అన్నీ అందరికీ చెబుతున్నాడు. మొన్న నెక్లెస్ విషయం అమ్మకి చెప్పాడు చూడు, వెధవ బుద్ధులు. నేను 4 బాధానుగా అంది. ఇక్కడుంటే ఇంకా చెడిపోతాడు. మనకా టైం ఉండదు. ఆ అలగా వాళ్ళ దగ్గర చేరతాడు. ఏదైనా హాస్టల్లో పడేస్తే నయం. నేను కూడా అదే అనుకుంటున్నాను. వెంటనే పబ్లిక్ స్కూల్ హాస్టల్లో చేర్పించారు. తల్లి ఇంకా దూరం అయిపోయింది. తన సెలవుల్లో ఏదో ఒక రోజున ఇంటికి రావడం. ఆ రోజు తల్లి ఇంట్లో ఉండదు. ఒకవేళ ఉన్నా ఆవిడ గారు మరీ ఫార్మల్గా పలకరింపులు, తరువాత తన గదిలోకి వెళ్ళిపోవడం. ఇది వరకు తల్లి కనీసం కంటికైనా కనిపించేది. దూరం నుండి చూసైనా కాస్త సంతోషపడేవాడు. ఇప్పుడు అది కూడా లేదు. ఎప్పుడూ తను పరాయి వాళ్ళ మధ్యనే. వాళ్ళకి తనని చూస్తే రాజేశ్వరమ్మ గారి కొడుకు అనే అకారణమైన ద్వేషం. ఆవిడ ఎప్పుడైనా స్కూలుకి వస్తే స్కూలు అధికారులు ఎంతో గౌరవించేవారు. ఇది చూసిన తోటి పిల్లలకి ఈర్ష్యగా ఉండేది. రాము అని ఒక కుర్రవాడు ఉండేవాడు. వాడు మరీను తనంటే అకారణంగా ఈర్ష్యపడేవాడు. వాడి తల్లిదండ్రులకి డబ్బు ఉంది, కానీ సంఘంలో ఫలానా అని గుర్తింపు కానీ గౌరవం కానీ లేవు. ఒక రోజున వాడు ఈసడింపుగా, వీళ్ళ అమ్మ గురించి మా అమ్మ చెప్పిందిలే, చాలా తిరుగుపోతట, కులుకులాడిట, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు లాగుతుందట.
తను ఈ మాటలు వినగానే తాడు తెంచుకున్న పోట్లగిత్తలా వాడి మీద పడి కుమ్మేశాడు. నేల మీద పడేసి పేక నులుముతుంటే సాటి పిల్లలు విడదీశారు. ఇంతలో సార్ రానే వచ్చారు. వాడి కన్ను పచ్చడయ్యింది. సార్ వెంటనే తనకి పనిష్మెంట్ ఇచ్చారు. సాయంత్రానికి తల్లి వచ్చింది. వస్తూనే చిటపటలాడిపోతూ వచ్చింది. నువ్వు నాకు ఎక్కడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నేను ఇప్పుడే బాంబే నుండి వచ్చాను. ఇక్కడ నాకు రేపు ఉదయం అర్జెంట్ మీటింగ్ ఉంది. ఎన్నిసార్లు చెప్పాను సాటి వారితో మర్యాదగా ప్రవర్తించాలని, కలిసిమెలిసి ఉండాలని. ఎక్కడుంచినా నాకు తలనొప్పిగా తయారవుతున్నావు. మమ్మీ, వాడిని నేను ఎందుకు కొట్టానో తెలుసా అని చెప్పాలని నా ఆరాటం, తాపత్రయం. షటప్ అరిచింది ఆవిడ. నేను దీనికి నీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? అసలు ఈసారి సెలవులకి ఇంటికే రానియ్యను. ఆవిడ పక్కకు తిరిగి గౌరీశంకర్తో, గౌరీశంకర్, మెడ్రాస్లో ఒక హాస్టల్ ఉందని చెప్పారుగా మీరు? అవును మేడం, కొంతమంది టీచర్సు ప్రత్యేకంగా ఇలాంటి ఆకతాయి పిల్లల్ని దారిలోకి తీసుకురావడానికి, క్రమశిక్షణ నేర్పడానికి నడుపుతున్నారు. చాలా మంచి హాస్టల్. ఆ టీచర్స్ అంతా చాలా గొప్ప వ్యక్తులండి అన్నాడు. రోహిత్ని అందులో చేర్పించే ఏర్పాటు చెయ్యండి వెంటనే. మమ్మీ, ఏడుపు గొంతుతో అన్నాడు. నాకు ప్లేన్కి టైం అయిపోతోంది. నేను మళ్ళా సాయంత్రానికి బాంబేలో ఉండాలి. నీ మూలంగా ఎంత డబ్బు దండగో చూడు. నేను మీ సార్ని క్షమాపణ అడిగాను. ఆవిడ గబగబా అనేసి వెళ్ళిపోయింది. తను ఇంకా తన మమ్మీ వస్తుంది, మమ్మీకి జరిగిందంతా చెప్పి, నేను ఇక్కడ ఉండను మమ్మీ, నీతో వచ్చేస్తాను, ఇంటి దగ్గర చదువుకుంటాను అని చెప్పాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కానీ మమ్మీ రాను వచ్చింది, వెళ్ళిపోయింది. తను అక్కడే ఉండాల్సి వచ్చింది. రాము సాటి పిల్లలతో కలిసి ఇంకా ఏడిపించి కసి తీర్చుకున్నాడు. వెంట ఎప్పుడు ఈ గౌరీశంకర్ ఒకడు. మమ్మీని ఊపిరి ఆడనీయడు. ఆమె చేయవలసిన పనులు, అనాల్సిన మాటలు, ఆలోచించవలసిన ఆలోచనలు డ్రామాలో ప్రాంప్ట్ చేసే వ్యక్తిలా ఎప్పుడూ మమ్మీకి అందిస్తూ ఉంటాడు. తను పరీక్షలు అవగానే పెట్టే బెడ్డింగ్తో మద్రాసులో హాస్టల్లో దిగాడు. క్రమంగా అర్థమయ్యింది, గౌరీశంకర్ చెప్పిందంతా అబద్ధమే. అదొక బోగస్ సంస్థ. వాళ్ళు కొంతమంది కలిసి పిల్లలకి క్రమశిక్షణ నేర్పుతామంటూ చెప్పి ఒక హాస్టల్ ప్రారంభించి కేవలం ఉన్నవాళ్ల పిల్లల్ని మాత్రమే చేర్చుకుని డబ్బు గుంజుతున్నారు. భోజనాలు సరిగ్గా పెట్టరు, పిల్లల్ని గురించి పట్టించుకోరు, స్వేచ్ఛగా తిరగనిస్తారు. తల్లిదండ్రులు వచ్చినప్పుడు మాత్రం ఎంతో ప్రేమను ఒలకబోస్తారు. అక్కడ వాతావరణం అస్సలు తనకి నచ్చలేదు. గౌరీశంకర్ ఒట్టి అబద్ధాల కోరు. ఇక్కడ ఈ టీచర్స్ కూడా గౌరీశంకర్ లాంటి అబద్ధాల రాయిళ్లే. మమ్మీ, నాకు ఇక్కడ బాగా లేదు, నేను ఇంటికి వచ్చేస్తాను అంటూ ఉత్తరం రాశాడు. ఆవిడ వెంటనే చీవాట్లు పెడుతూ గౌరీశంకర్ లాంటి పెద్ద మనిషిని అలాంటి అసభ్యపు మాటలతో కించపరిచినందుకు తిడుతూ బుద్ధిగా ఉండమని జవాబు రాసింది. తను ఆ ఉత్తరాన్ని చించి ముక్కలు చేసేశాడు. అక్కడ కూడా గొడవ పడ్డాడు. చెప్పకుండా ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేశాడు. తల్లి ఊరిలో లేదు, అసలు ఈ దేశంలోనే లేదు. జెనీవాలో మీటింగ్ ఉంటే వెళ్ళిందట. రోహిత్కి అమ్మవారు పోసింది. చూసేవాళ్ళెవ్వరూ లేరు. ఆయా ఊరు వెళ్ళింది. ఇంటి నిండా ఎవరెవరో ఉన్నారు. శరీరం అంతా తాపం లాంటి మంటలు. అమ్మా అమ్మా అని ఒకటే కలవరింతలు, ఏడుపులు. దాహం అయ్యి లేచి వస్తే ఎవ్వరూ మంచినీళ్ళు ఇవ్వలేదు. అక్కడ హాల్లో కింద పడిపోయాడు. అమ్మా అని ఏడుస్తూ ఉంటే చూసినవారు భయంగా వెనక్కి వెళ్ళి, అమ్మో, అమ్మవారు అయ్యింది, మన పిల్లలకు అంటుతుందేమో అని ఒకరు, వాళ్ళ బామ్మ దగ్గరికి పంపేద్దాం అని మరొకరు నిర్ణయం చేసేసి ఆటో తీసుకువచ్చి అందులో కూర్చోమని అడ్రస్ చెప్పారు. దోవలోనే నిద్రపోయాడు తను. ఆటో అతను లేపితే లేచాడు. తలుపు తడితే బామ్మ వచ్చి తలుపు తీసింది. ఏమిట్రా ఇప్పుడు తగలడ్డావు అంది తిడుతూ. జ్వరంగా ఉంది బామ్మ. నేనేం చెయ్యను, మీ అమ్మ దగ్గరికి పో.
ఆవిడ తలుపులు వేస్తుంటే ఆటో అతను కసిరాడు. ఆ పిల్లాన్ని చూడమ్మా ఎలా ఉన్నాడో, మీరు మనిషి కాదా? పద బాబు, నువ్వు వెళ్ళి లోపల పడుకో. ఆటో అతను లోపల పడుకోబెట్టి వెళ్ళిపోయాడు. ఆవిడ జ్వరంగా ఉన్న తనని పట్టించుకునేది కాదు. ఆవిడికి తనని చూస్తే తన కొడుకు గుర్తుకు వచ్చి కసి వచ్చేసేది. చావు అంటూ నిమిషానికి 10 సార్లు తిట్టేది. ఇంట్లో పెట్టి తాళం వేసి గుడికి వెళ్ళిపోయేది. రోహిత్కి భయం వేసేది. గది గోడల నిండా మమ్మీ డాడీ ఐ లవ్ యూ అని రాసేవాడు. ఎలాగో నెమ్మదిగా అమ్మవారు తగ్గింది. తల్లి తండ్రి జెనీవా నుండి వచ్చారు. మెడ్రాసులో చెప్పకుండా వచ్చేసినందుకు మళ్ళీ తిట్లు చీవాట్లు. ఆవిడ గారికి ఆవిడ స్నేహితురాళ్ళ సానుభూతి వాక్యాలు. ఏంటో పాపం రాజేశ్వర్కి ఈ కర్మ. ఒక్కగానొక్క కొడుకు, చెప్పిన మాట వినడమ్మా, ఏడిపించుకు తింటున్నాడు. తరువాత తనని ఊటీలో చేర్పించారు. ఆ తరువాత బెంగుళూరు, మళ్ళా హైదరాబాదులో. ఇంజనీరింగ్ కాలేజ్ అప్పుడే తనకి వినోద్ పరిచయం అయ్యాడు. కార్లంటే తనకి చిన్నప్పటి నుంచి పిచ్చే. అదే పిచ్చి వినోద్కి కూడా ఉంది. ఇద్దరూ కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. తను ఆంధ్రప్రదేశ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ మెంబరే కాదు, జాయింట్ సెక్రటరీ కూడా అయ్యాడు. స్పోర్ట్స్ క్లబ్ జీవిత సభ్యుడిగా అయ్యాడు. అప్పుడే రజనీతో కూడా ఫ్రెండ్షిప్ కలిసింది. జీవితం బాగానే ఉన్నట్టుగా ఉంది. రజనీ ఒక రోజున మీ అమ్మ గురించి అంటూ అసభ్యంగా మాట్లాడింది. రజనీని అతను కొట్టలేదు, ఆడపిల్ల కాబట్టి తమాయించుకున్నాడు. కానీ ఆ క్షణం నుండి ఆమెతో స్నేహం తెంచేసుకున్నాడు. రజనీ తల్లిదండ్రులు తల్లికి ఫోన్లు చేశారు. మీ అబ్బాయి మా అమ్మాయితో తిరిగి పెళ్లి చేసుకుంటానని ఆశపెట్టి మోసం చేశాడు అంటూ. ఆవిడ హాస్టల్లో ఉన్న తనకి ఉత్తరం రాసింది. నువ్వు చివరికి ఇవి కూడా మొదలుపెట్టావా? ఆడవాళ్ళను మార్చడం ఎప్పటినుంచే మొదలుపెట్టావన్నమాట. అయితే నీలో మీ నాన్న రక్తం బాగానే ప్రవహిస్తోంది. ఆ ఉత్తరం తన మనసులో సోలంలా దిగింది. ఆ బాధ నుండి తను చాలా రోజులైనా మామూలు కాలేకపోతున్నాడు. అప్పుడే కొత్తగా పరిచయం అయ్యాడు దిలీప్. అన్ని బాధలు తీరిపోతాయి, ఇది వేసుకో అంటూ ఒక పొడి ఇచ్చాడు. తనకి అది వేసుకున్న తరువాత జీవితంలో ఎప్పుడూ ఎరగనంత హాయి అనిపించింది. మనసు తేలికగా ఎక్కడో తేలిపోతున్నట్టుగా ఉంది. తరువాత తెలిసింది అది మత్తు పదార్థాలకు చెందిన పౌడర్ అని. కానీ తనకి వికారం కలగలేదు. ఈ బాధ నుండి, ఈ ఒంటరితనం నుండి తనకి విముక్తి లభించింది. అది చాలు. బాధ అనేదే తెలియని స్థితి అది. 10 సంవత్సరాల వయసు నుండి తన మెడలో గుర్దిబండ వేలాడదీస్తున్నట్టుగా, తనని కృంగదీస్తున్న భారం ఏదో తెగిపోయినట్టుగా ఉంది. సెలవులకి ఇంటికి వెళ్ళడం మానేశాడు. తనకి ఇప్పుడు ఒక తోడు దొరికినట్టు అయ్యింది. తను డ్రగ్స్ తీసుకుంటాడన్నాడని తెలియగానే ఇంట్లో అంతా గొడవలు జరిగాయి. ఒకసారి సెలవులకి బలవంతంగా ఇంటికి తీసుకువచ్చారు. అప్పటికే తనకి బాగా అలవాటయ్యింది. ఇంజెక్షన్ తీసుకుని ఉన్నాడు. చాలా మత్తుగా ఉంది. తల్లి తిడుతోంది, తండ్రి అరుస్తున్నాడు. తనకి అసలు అవేవీ తెలియడం లేదు. వారి ముఖాలు వికృతంగా, పెద్ద ముక్కులతో, నోళ్లతో, పెద్ద పెద్ద కనుగుడ్లతో దగ్గరికి వస్తున్నట్టుగా అనిపించింది. మరునాడు మెలకువ వచ్చేసరికి తనని బాత్రూంలో పెట్టి తాళం వేసి ఉంచారు. తలుపులు బాదాడు. తలుపులు విరగతంతుంటే తండ్రి వచ్చి తీశాడు. తనకి శరీరం తూలిపోతోంది. అవతలి గదిలో మమ్మీ ఏడుస్తోంది. తను సరాసరి వెళ్ళి మంచం మీద ఆవిడ కాళ్ళ దగ్గర కూలిపోయాడు. పిచ్చి ధైర్యం వచ్చింది. ఆవిడ చీర కొంగు అంచులని గట్టిగా 2 చేతులతోనూ పట్టుకున్నాడు. మమ్మీ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ పెద్దగా ఏడ్చేశాడు. అక్కడ నిలబడిన గౌరీశంకర్, మమ్మీని ఓదారుస్తున్న ఆమె ఫ్రెండ్సు ఇదంతా ఒక డ్రామాల ఘట్టంలా చూస్తున్నారు. ఒక ఆమె అంది, ఇతనికి మదపిచ్చి పట్టింది. ఈ మత్తులో అతనికి తల్లి అని కూడా తెలియడం లేదు.
కాళ్ళు చేతులు కట్టి పిచ్చాసుపత్రిలో పడేయడం మంచిది. ఆ మాట వినగానే తన శివంగిలా లేచి ఆవిడ మీదికి ఉరికాడు. ఏమన్నావే రాక్షసి, నీకు తెలుసా? ఆవిడని చితక బాధేస్తుంటే తల్లి, తండ్రి, గౌరీశంకర్ వచ్చి ఆవిడని విడిపించారు. నౌకర్లు ఒక ఆవిడ ఆదేశించగా తనని పట్టుకుని ఈడ్చుకు వెళ్ళి గదిలో పడేసి తలుపులు వేసేశారు. తను వెంటనే ఇంజెక్షన్ చేసేసుకున్నాడు. ఇప్పుడు హాయిగా ఉంది. బాధ తెలియని లోకంలో మనసు జోగాడుతోంది. తరువాత ఆవిడ గారి ఫ్రెండ్స్ అంతా తనకి మదపిచ్చి అనే ముద్ర వేశారు. తనని హాస్పిటల్లో చేర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తను ఆ ఇంట్లో నుండి తప్పించుకుని బయటపడ్డాడు. జన్మలో ఆ ఇంటి ముఖం చూడకూడదని, ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదని అనుకున్నాడు. ఇంట్లో నుండి బయటకు వస్తూ వెనక్కి తిరిగి చూశాడు. ఐ హేట్ యూ మమ్మీ, ఐ హేట్ యూ. నేను నీకు అవసరం లేదు, నీకు వాళ్లే కావాలి. ఐ హేట్ యూ కసిగా అనుకున్నాడు. వాచి అమ్మేసి గోవా వెళ్ళిపోయాడు. అక్కడ కొన్నాళ్ళు. తరువాత అదీ బాగాలేదు. డబ్బు కోసం పడవల దగ్గర కూలీగా చేశాడు. బీచ్ రెస్టారెంట్లలో సర్వర్గా చేశాడు. సుస్తీ పడ్డాడు, కోలుకున్నాడు. చిన్న చిన్న దొంగతనాలు ప్రారంభించాడు. ఒకరిద్దరు డ్రగ్ ఎడిక్ట్స్ ఫ్రెండ్స్ అయ్యారు. గుంపుగా ఊళ్ళు మారడం ప్రారంభించారు. డబ్బు కావలసినప్పుడల్లా రైల్వే స్టేషన్లలోనూ బస్టాండ్ దగ్గర కార్ల వెంట పడి అడుక్కునేవాళ్ళు. అడుక్కోవడం ప్రారంభించినప్పటి నుండి అంత పెద్దగా ఇబ్బంది అనిపించడం లేదు. ఒక్కొక్కసారి చచ్చిపోవాలని అనిపించేది. సాటి డ్రగ్ ఎడిక్ట్స్ రక్షించారు. నాకెవ్వరూ లేరు, నేనెవ్వరికీ అవసరం లేదు అని తను ఏడిస్తే, అరే భాయి, మనకి మనం ఉన్నాం, అది చాలు, ఇంకొకరు ఎందుకు అంటే ఇంకొకరు, అరే బ్రదర్, నేనున్నాను నీకు, మనిద్దరికీ ఈ ఆకాశం ఉంది, ఈ భూమి ఉంది, ఈ గాలి ఉంది అంటూ ఓదార్చారు. అదంతా ఆ నిషాలో చెప్పే మాటలు. ఆ తరువాత ఎవరు ఏమన్నారో ఎవ్వరికీ గుర్తుండదు. ఆ విధంగా తన జీవితం ఒక చీకటి కూపం అయిపోయింది. రోహిత్, రా లోపలికి, గౌరీశంకర్ కేక పెట్టాడు. రోహిత్కి ఎందుకో ఒక్కసారి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని అనిపించింది. 5 సంవత్సరాల తరువాత మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టాడు. ఈ ఇంట్లో నుండి ఎవ్వరూ చేతులు చాస్తూ తనని దగ్గరకు తీసుకోవడానికి రాలేదు. ఈ ఇంట్లో మార్పు ఏమీ లేదు. ఈ ఇల్లు ఎందరికో ఆశ్రయం ఇచ్చి ఉండవచ్చు, కానీ తనని మాత్రం వీధిలోకి నెట్టేసి బజారు పాలు చేసింది. అయినా సరే చిత్రంగా ఈ ఇల్లంటే తనకి ఇంకా ఇష్టంగానే ఉంది. గౌరీశంకర్ అప్పటికే బయటికి వచ్చాడు. రారా, అమ్మగారు స్నానం చేస్తున్నారు, నాన్నగారు పిలుస్తున్నారు. రోహిత్ అయిష్టంగానే ఆయన గదిలోకి వెళ్ళాడు. అక్కడ తండ్రి మంచం మీద పడుకుని ఉన్నాడు. గౌరీశంకర్ కిటికీ కట్టెలు లాగుతూ చెప్పాడు, 2 ఏళ్ల క్రితం కారు యాక్సిడెంట్ అయ్యింది. వెన్నెముకకి దెబ్బ తగిలింది. మంచంలో నుండి లేవలేరు. అప్పటికే ఆయన 2 చేతులు చాచాడు. రోహిత్, ఆ పిలుపు ఆక్రందనలా ఉంది. రోహిత్ క్షణంసేపు ఆయన వైపు చూశాడు. ఆయన ముఖంలో ఒంటరితనం, అశాంతి, వాటి కోరల్లో చిక్కుకుని చిత్రహింసకు గురి అవుతున్న ఆయన ఆత్మ ఆ చిక్కిన కళ్ళల్లో కనిపిస్తోంది. రోహిత్, ఆయన పిలిచిన పిలుపుకి అతను దగ్గరగా వెళ్లకుండా ఉండలేకపోయాడు. వెళ్ళి మంచం మీద తల దగ్గర కూర్చున్నాడు. ఆయన చిన్నపిల్లాడిలా అతన్ని దగ్గరకు తీసుకుని ఏడ్చేశారు. రోహిత్, నన్ను క్షమించు, నేను చాలా పొరపాటు చేశాను. అది తెలుసుకునేసరికి నువ్వు దూరం అయ్యావు. నిన్ను వెతుక్కుంటూ వస్తుంటే ఈ యాక్సిడెంట్ అయ్యింది. నన్ను క్షమించు. ఆయన కళ్ళల్లో ఆ రోజు బామ్మ కళ్ళల్లో ఉండే ఒంటరితనం కనిపిస్తోంది. అనారోగ్యం, ఒంటరితనం, అశాంతి అన్నీ కలిసి కృంగిపోయిన మనిషిలా ఉన్నారు. నువ్వు నా కంటికి కనిపించావు, అది చాలు.
ఇక నేను పోయినా పర్వాలేదు. రోహిత్, మీ అమ్మ నేను ఒక మాయాలోకంలో పడి నిన్ను పోగొట్టుకున్నాం. మమ్మల్ని క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. రోహిత్ మనసులోని కఠినత్వం క్రమంగా కరిగిపోసాగింది. తండ్రిని దగ్గరకు తీసుకున్నాడు. నేను ఎక్కువ కాలం బ్రతకను. నన్ను వదిలి వెళ్ళిపోనని మాట ఇవ్వు. డాడీ. రోహిత్కి గొంతు పెగలడం లేదు. ఆయన పశ్చాత్తాపం అతనికి అర్థం అవుతోంది. ఇంతలో బయట గౌరీ అని పిలుపు వినిపించింది ఆవిడ కంఠం. ఇక్కడ ఉన్నావమ్మా. ఆయన చప్పున బయటికి వెళ్ళాడు. వచ్చాడా? వచ్చాడమ్మా. గదిలో తండ్రి దగ్గర ఉన్నాడు. ఆవిడ గదిలోకి వచ్చింది. వస్తూనే కొడుకు వైపు చూడలేదు, భర్త వైపు చూడలేదు. భర్త మంచం దగ్గరకు వెళ్ళి మంచం అంచుకి తల ఆనించి ఏడవసాగింది. రోహిత్, వెళ్ళి మీ అమ్మని దగ్గరకు తీసుకో అన్నాడు తండ్రి. రోహిత్ వెళ్ళలేకపోయాడు. నాకు తెలుసండి, నేను వాడిని అశ్రద్ధ చేశాను. నన్ను వాడు క్షమించడు. ఆవిడ ఇంకా ఏడ్చేసింది. మమ్మీ. రోహిత్ ఆవిడ దగ్గరకు వెళ్ళాడు. నాకు తెలియలేదు. ఏంటో ఈ సేవ, ఆ మీటింగ్స్ అదే పరమార్థం అనుకున్నాను. ఏం చెప్పడానికి నోరు రావడం లేదు. మీ నాన్న యాక్సిడెంట్ అయిన తరువాత నా కళ్ళు తెరిపిన పడ్డాయి. నేను చేసిన తప్పేమిటో అర్థమయ్యింది. రోహిత్, నన్ను క్షమించు. ఆవిడ బేలగా చూసింది. మమ్మీ. అతను తల్లిని దగ్గరకు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ మాటలేమీ వద్దు. అతను చిన్నపిల్లని దగ్గరకు తీసుకున్న తల్లిలా ఆవిడను ఓదారుస్తున్నాడు. కాసేపు అయిన తరువాత ఆవిడ వెక్కిళ్ళ మధ్యన అంది, నువ్వు వచ్చావు. నాకిప్పుడు ధైర్యం వచ్చింది. నా బెంగ తీరిపోయింది. నా చుట్టూ రాక్షసుల్లా వీళ్ళంతా నన్ను పీక్కు తింటున్నారు అంది. స్రవంతి కిటికీలో కూర్చుని బయట ప్లేగ్రౌండ్లో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తోంది. వారెంత స్వచ్ఛంగా నవ్వగలుగుతున్నారు. వాళ్ళని చూస్తుంటే ఎన్నడూ లేనిది ఈ రోజున ఈర్ష్యగా అనిపిస్తోంది. రోహిత్ తమ ఇంట్లో నుండి వెళ్ళి ఇప్పటికి దాదాపు నెల రోజులు అవుతోంది. అతను ఆ రోజున తను, అంకుల్ బలవంతంగా పంపగా వెళ్ళిన వ్యక్తి మరుసటి రోజు సాయంకాలం తిరిగి వచ్చాడు. నేను అక్కడ చూడవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అవి చూసి వచ్చేస్తాను. కారులో లాయర్ గారు ఉన్నారు. మళ్ళీ రేపు వస్తాను అని హడావిడిగా చెప్పి వెళ్ళిన మనిషి మళ్ళీ కనిపించలేదు. అదే వారంలో స్రవంతికి ఆసరాలో ఉద్యోగం పోయింది. స్రవంతి వంటవాడితో కలిసి డబ్బు కాజేసి పిల్లలకి సరిగ్గా అన్నం పెట్టడం లేదని ఉద్యోగంలో నుండి తీసేసిన కాగితం చేతికిచ్చారు. స్రవంతికి మతి పోయినట్టయింది. సుశీలాదేవికి ఫోన్ చేస్తే ఊళ్ళో లేదు అన్నారు. ఇంటికి వచ్చి నాయర్ గారికి చెప్పింది. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అన్నారు ఆయన. ఆయన వెంటనే బట్టలు వేసుకుని మండిపడుతూ సుశీలాదేవి ఇంటికి వెళ్ళారు. ఆయన హడావిడి చూసి వెంట సత్యాన్ని పంపింది స్రవంతి. ఆవిడ ఊళ్ళోనే ఉందిట. మిస్టర్ నాయర్, ఉద్యోగంలో నుండి నోటీస్ ఇవ్వకుండా మేము తీసేస్తామని మొదటే ఉంది అంది ఆవిడ. మీ ఉద్యోగం మీరు గో టు హెల్. ఈ వంటవాడితో కలిసి డబ్బు కాజేసి పిల్లలకి సరిగ్గా అన్నం పెట్టకపోవడం ఏమిటి? అది రుజువు చెయ్యకపోయారంటే అందరినీ కాలు కీలు విరిచేస్తాను. మిస్టర్ నాయర్, అనవసరంగా మాటలు మీరారంటే ముందు మీకు ఆ స్థితి వస్తుంది. వంటవాడు కాజేసినట్టు రుజువు అయ్యింది. ఇదిగో సాక్ష్యాలు. ఆవిడ కొన్ని రసీదులు పడేసింది. అది మా స్రవంతే కదా పట్టించి మీకు రిపోర్టు ఇచ్చింది. అది అతి తెలివితో చేసిన పని. మీ స్రవంతికి కూడా అందులో భాగం ఉంది అని వంటవాడు చెప్పాడు. అది మీరు నమ్మారా మేడం? ఆయన నిలదీస్తూ అడిగారు. నా సంగతి అనవసరం. ఈ కేసు తేలే వరకు అందరినీ సస్పెండ్ చేశాం. ఇక మాట్లాడకండి, వెళ్ళండి. మేడం, మీరేనా ఈ మాటలు మాట్లాడేది? స్రవంతిని మీరు నెల రోజుల క్రితమే ఎంత మెచ్చుకున్నారు.
అనవసరంగా మెచ్చుకున్నానే అని ఇప్పుడు బాధపడుతున్నాను. ఆయన బల్ల గుద్ది చెప్పారు. కాదు మేడం, ఒకరోజుకి మీరే అనవసరంగా స్రవంతిని ఇరికించానే అని పశ్చాత్తాపడతారు. ఐ విల్ సీ ఇట్. ఆయన ఆవేశంగా వస్తూ ఉంటే సుశీలాదేవి తమ్ముడు అసలు రహస్యం చెప్పేశాడు. రమ్య వాళ్ళ అమ్మ ఫోన్ చేసి చెప్పిందట. ఆవిడకి రాజేశ్వరి గారు ఈ పని జరగాలని కబురు చెప్పారట. రాజేశ్వరీదేవి గారా? ఆవిడెవరు? ఆయన ప్రశ్నించారు. మన రోహిత్ వాళ్ళ అమ్మగారు, సత్యం చెప్పాడు. ఆవిడా? ఆయన ఆశ్చర్యపోయాడు. ఇంటికి వచ్చారు. నాయర్ గారు ఇదంతా చెప్పలేదు కానీ సత్యం గారు చెప్పకుండా ఉండలేకపోయారు. జరిగిందేదో జరిగింది, మీరు బాధపడకండి అంకుల్ అంది స్రవంతి. పడనమ్మా, బాధపడను, అస్సలు పడను. ఈ లోకం సంగతి నాకు తెలుసు కదా. మనిషి మానవత్వం చూపిస్తే చెంపదెబ్బ కొట్టే రోజులు ఇవి. దగ, మోసం, స్వార్థం ఇవి ఉన్నవాళ్లే ఎందుకు బాగుపడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. రోహిత్కి నేను మానవత్వం చూపించి వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించాను. దానికి ఆవిడ మనకిచ్చిన బహుమతి ఇది. దొంగని ముద్ర వేయించి మరీ ఉద్యోగం నుండి తీయించి వేసింది. అంకుల్, ఆవేశపడకండి, మీకు బీపీ వచ్చేస్తోంది అంది స్రవంతి. రోహిత్ వస్తాడని ఎదురు చూస్తున్నారు, కానీ అతను రాలేదు. 2 రోజుల తరువాత అతని తండ్రి పోయాడని తెలిసింది. నాయర్ గారు కోపం తగ్గించుకుని చూడడానికి వెళ్ళారు. సాయంకాలానికి తిరిగి వచ్చారు. రోహిత్ కలిశాడా అడిగింది స్రవంతి. ఎంతమంది జనమో, ఇసుక వేస్తే రాలడం లేదు. అతను లోపలెక్కడో తల్లి దగ్గర ఉన్నాడు. తండ్రి పోయి కూడా 20 రోజులు పైగా అయ్యింది. రోహిత్ రాలేదు. కనీసం కబురైనా చెయ్యలేదు. జగదీష్ చంద్ర స్రవంతికి ఆసరోలో మళ్ళీ ఉద్యోగం ఇప్పిస్తానని ఇంటికి వచ్చి చెప్పాడు. స్రవంతి వద్దు అంది. నాయర్ గారు కూడా స్రవంతిని ఆసరాలో మళ్ళీ అడుగట్టనియనని అన్నారు. అతను నిరాశగా వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు అతను ఇంకొకటి కూడా చెప్పాడు. రోహిత్ తల్లి రాజేశ్వరీదేవి, రమ్య తల్లి చాలా మంచి స్నేహితురాళ్ళు. పిల్లలిద్దరికీ పెళ్లి చేసి స్నేహాన్ని బంధుత్వంగా కలుపుకోవాలని అనుకుంటుగా విన్నానని. ఈ మాట వినగానే స్రవంతి స్తబ్దురాలయ్యింది. అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను అన్నారు నాయర్ గారు. ఆయన మళ్ళీ రోహిత్ని కలవడానికి వెళ్ళారు. తిరిగి వచ్చిన ఆయనని చూస్తే స్రవంతికి భయం వేసింది. ఏమైంది అంకుల్ అడిగింది. ఏమీ లేదు. రోహిత్ కనిపించాడా? లేదు, బొంబాయి వెళ్ళాడట. ముక్తసరిగా అన్న ఆయన బట్టలు మార్చుకుని పడక కుర్చీలో కూర్చున్నాడు. గుండె మీద చెయ్యి వేసి రాసుకుంటూ, స్రవంతి, నువ్విక రోహిత్ గురించి మర్చిపోవడం మంచిది అన్నారు. స్రవంతి మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. వంట ఇంట్లోకి వెళ్ళి టీ కలిపి తెచ్చి ఇచ్చింది. అది ఆయన తీసుకుంటూ, చూడమ్మా, నేను ఏ మాట ఊరికే అనను అని నీకు తెలుసు కదా. తెలుసు అంకుల్. ఈరోజు రోహిత్ లేడు. వాళ్ళ అమ్మ వచ్చి నాతో మాట్లాడింది. రోహిత్కి నాకు పరిచయం ఏమిటి అని అడిగింది. జరిగిందంతా చెప్పాను. తరువాత నన్ను ఒక మాట అంది. ఆయన మళ్ళా గుండెల మీద చేత్తో రాచుకున్నాడు. ఏమంది? హీనస్వరంతో అడిగింది స్రవంతి. ఆవిడకి ఆవిడ కొడుక్కి వచ్చిన మనస్పర్ధలను నేను క్యాష్ చేసుకోవాలని చూడకూడదట. అప్పుడేదో మనస్పర్ధలు వచ్చాయి, విడిపోయారు. ఇప్పుడు అవి పోయి కలిశారు. మీకు పెళ్ళి కాలేదు కాబట్టి పిల్లల మీద మమకారం ఏమిటో మీకు చెప్పినా తెలియదు. నా కొడుకుని నా నుండి దూరం చెయ్యకండి అంది. నాకు కోపం వచ్చింది. కబుర్లు చెప్పకండి మేడం, ఇది మీరు ఉపన్యాసం ఇచ్చే సభ కాదు. కన్నంత మాత్రాన పిల్లలెవరు, వాళ్ళని ప్రేమతో పెంచుకోవాలి కానీ అన్నాను నేను. మా ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఆవిడ నన్ను డబ్బు కోసం ఎరవేశావు అంది. ఖబర్దార్ అన్నాను. నౌకర్లు వచ్చి నన్ను బయటికి తోసేశారు. ఈరోజు నా కొడుకు అంటున్నారే మీరు,
ఆ వ్యక్తి మీకు మా స్రవంతి పెట్టిన భిక్ష అన్నాను. అలా ఎందుకన్నారు అంకుల్? గాభరాగా అంది. మరి ఇంకెలా అనాలమ్మా? ఇంకా చాలా చాలా అనాలని అనిపించింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఎంతైనా ఆవిడ రోహిత్ను కన్న తల్లి. స్రవంతి కూర్చుని ఆయన కుర్చీ చేతి మీద తలదించుకుంది. ఆయన స్రవంతి తల మీద చెయ్యి వేశారు. స్రవంతి, దోవ పొడుగునా ఇంటికి వస్తుంటే ఇదే ఆలోచించాను. ఆవిడతో మాట్లాడిన తరువాత మనం ఇక రోహిత్ని మర్చిపోవడం మంచిదనిపించింది. ముఖ్యంగా నువ్వు. ఎందుకంటేనమ్మా, అతను ఇక ఇక్కడ మనతో ఉండడం అసంభవం. ఒకవేళ ఉన్నా ఆవిడ బ్రతకనియ్యదు. అలాంటి మనిషి ఆవిడ. ఒకవేళ నిన్ను రోహిత్ ఆ ఇంటికి తీసుకువెళ్ళినా నువ్వు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేవు. ఆ ఇంట్లో ఆవిడ పెత్తనం అలాంటిది. ఆవిడకి భర్త పోయాడు. చేతిలో నా అనే మనిషి కావాలి. అదృష్టవశాత్తు రోహిత్ సరిగ్గా సమయానికి తిరిగి వచ్చాడు. రోహిత్ని ఆవిడ ఇక ఒక్క నిమిషం కూడా వదలదు. అతని జీవితాన్ని ఆవిడే ప్లాన్ చేస్తుంది. అతను కాదంటే నరకం పెట్టేస్తుంది. అలాంటి మనిషి ఆవిడ. కాబట్టి నువ్వు రోహిత్ని మర్చిపోవడమే మంచిది అన్నారాయన. ఆ రాత్రి స్రవంతి నిద్రపోలేదు. ఇన్ని రోజుల నుండి ఏ కాస్త శబ్దమైనా రోహిత్ వచ్చాడని పరిగెత్తి వెళ్ళి చూస్తోంది. కానీ అతను రాలేదు. కనీసం ఉత్తరం కూడా రాయలేదు. అతను తప్పకుండా వస్తాడనే గుండె ధైర్యం రోజురోజుకి చెరిగిపోసాగింది. క్షణక్షణం అతని జ్ఞాపకాలే వెంటాడుతున్నాయి. గదిలోకి వస్తే నిలువుటద్దం అతని జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. ముందు గదిలోకి వెళితే ఆ పడక కుర్చీ, అల్మైరాలో షీల్డ్, ఆ కారు ర్యాలీ, ఆ రాత్రింబవళ్ళు ఆనందంగా కలిసి పనిచెయ్యడం. అసలు అదంతా నిజమేనా, లేక తనకన్నా ఒక కళ? కళ అయితే ఆ షీల్డ్ ఎక్కడిది? ఆ అద్దం ఎవరిచ్చారు? తనలో సగభాగాన్ని కోసేసినట్టే అనిపిస్తోంది. ఆ నవ్వులు, ఆ సంతోషం ఏమైపోయాయి? రోహిత్ తన వెంట తీసుకు వెళ్ళిపోయాడు. ఒక్కసారి కనిపించి ఇది సంగతి అంటే అది ఏదైనా సరే తను ఆనందంతో ఒప్పుకునేది కదా. స్రవంతి అక్కడికి పట్టలేక వీధి చివర షాపుకు వెళ్ళి అతనికి ఫోన్ చేసింది. లేడు, బొంబాయి వెళ్ళాడు. ఒకటే జవాబు. అంకుల్ చెప్పిన మాట నిజమే. అతన్ని మర్చిపోవడం తప్ప వేరే దారి లేదు. కళ్ళ వెంట నీళ్లు ధారగా వచ్చేస్తున్నాయి. అతను ఎన్నిసార్లు పెళ్లి చేసుకుందామని తొందర పెట్టాడు. ఏ శని తన నెత్తి మీద కూర్చుందో వద్దంటూ వాయిదా వేయించింది. స్రవంతికి ఇప్పుడు అనిపిస్తోంది అది శని కాదేమో, తమ మార్గాలు విడిపోవాలని ఉంది కాబట్టే అలా జరిగిందేమో. బహుశా తన మంచికో లేక రోహిత్ మంచికో కూడా అలా జరిగిందేమో. పెళ్ళైతే ఇంకా ఎంత కష్టంగా ఉండేది. బయటెక్కడో స్కూటర్ హారన్ వినిపించింది. స్రవంతి కాళ్ళ దగ్గర పడుకుని ఉన్న బుజ్జి గబాలన లేచి ఉరకలు వేస్తూ వీధి గుమ్మం దాటి బయటికి పరిగెత్తింది. కాసేపటికి తోక ముడుచుకుని మామూలుగా నడుస్తూ వచ్చేసి మళ్ళీ స్రవంతి కాళ్ళ దగ్గర పడుకుంది. పిచ్చి బుజ్జి, రోహిత్ వచ్చాడేమోనని కదూ నీ ఆరాటం కూడా. అతను ఇక రాడని నాకు తెలుసు, నీకు అర్థం కాదు అనుకుంది. అంకుల్ తనకంటే కూడా బాగా డేలా పడిపోయారు. ఎప్పుడు చూసినా ఆ పడక కుర్చీలో నిశ్శబ్దంగా ఆలోచిస్తూ కూర్చుని ఉంటారు. ఆయనలో ఎప్పుడూ ఉండే ఆ సరదా అయిన ప్రవర్తన, ఆ జోకులు, అదంతా ఎక్కడికి పోయిందో. రోహిత్ వెళుతూ వెళుతూ తమలో ఉండే ఆనందాన్ని, ఉత్సాహాన్ని కూడా మూట కట్టుకుని తీసుకువెళ్ళిపోయాడు. అతన్ని మర్చిపోవడం మంచిది. అంకుల్ మాటలు గుర్తుకు వచ్చాయి. అది అంత సులభమా? నిన్న మొన్నటి వరకు ఒకే ప్రాణంలా కలిసిమెలిసి ఉండి, కలిసి భోజనం చేసి, కలిసి తిరిగి ఒక్కసారి ఆ మనిషి మాయం అయ్యాడని మర్చిపోమ్మంటే ఎలా సాధ్యం అవుతుంది? ఆ కారు ర్యాలీ, ఆ షెడ్లో ఆ రాత్రింబవళ్ళు పనిచేయడం, ఆ ఆనందం పంచుకోవడం,
అదంతా అబద్ధం అనుకుంటే ఆ గోడకి తల వేసి పగలగొట్టుకుని అసలు ఆ జ్ఞాపకాలే లేకుండా చేసుకోవడం మంచిది. అంకుల్ అన్న మాటలు అక్షర లక్షలు. ప్రేమ లేని జీవితం ప్రాణం లేని శరీరం లాంటిది. ప్రస్తుతం తన శరీరం అలాగే ఉంది. ఒక చెంపన అంకుల్ని చూస్తుంటే గుండెలు చెరువు అవుతున్నాయి. ఆయన తమ భవిష్యత్తు గురించి అనుకున్న ఆలోచనలన్నీ కళ్ళ ముందే నీటి మీద రాతల్లా చెదిరిపోయాయి. తనకి అన్నం తినబుద్ధి కావడం లేదు. కానీ అంకుల్ కోసం లేని ధైర్యాన్ని నటిస్తోంది. ఆయన కూడా తనలాగే రోహిత్ చేసి వెళ్ళిన గాయాన్ని మోగగా భరిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ తను అలాగే కూర్చుండిపోతోంది. బహుశా తన శేష జీవితం అంతా ఇలాగే గడిచిపోతుందేమో. ఆ రాత్రి పడుకుని స్రవంతి తన మనసుని తానే నిలదీసుకోసాగింది. నేనేం చేశాను? రోహిత్కి ఆసరాగా నిలబడ్డాను. అతను మామూలు మనిషి అయ్యాడు. అతని వాళ్ళ దగ్గరికి అతను వెళ్ళిపోయాడు. దానికి నేను బాధపడడం అన్యాయం కదా. నిన్న పేపర్లో రోహిత్ అతని తల్లి కలిసి గవర్నర్ గారికి కరువు బాధితుల సహాయార్థం బిల్లు అందిస్తున్న ఫోటో పడింది. వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు అయిన వాళ్ళు అపార్థాలు తొలగి అయినవారుగా దగ్గరయ్యారు. పరాయి వ్యక్తిగా తాను దూరంగానే ఉండిపోతుంది. ఇది చాలా సహజం. ఆసరాలో వ్యక్తులు కూడా అంతే. ఒక్కొక్కసారి వాళ్ళ వ్యక్తులు వచ్చి తీసుకు వెళ్ళిపోతుంటారు. శ్రీదేవి ఇప్పుడు బాగానే అయ్యిందట. జగదీష్ చంద్ర వచ్చి బేబీని ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. బేబీకి రోహిత్కి తేడా ఏమిటి? ఏమీ లేదు. ఉన్నదల్లా తన గుండెల్లో గల స్వార్థం. బేబీ పట్ల తనకేం స్వార్థం లేదు కాబట్టి బాధ కలగలేదు. పైనుంచి చాలా ఆనందించింది. రోహిత్ తనతోనే ఉండాలనే స్వార్థం ఉంది కాబట్టి అది జరగలేదని బాధగా ఉంది. అంతే తేడా. రోహిత్ని అనారోగ్యంలో నుండి చేయూత ఇచ్చేటప్పుడు నువ్వు నాకే ఉండాలి అని తనేమీ షరతులు పెట్టలేదు. అతను వాగ్దానాలు కూడా తనకేమీ చెయ్యలేదు. తను అతనికి ఒక స్నేహితురాలిగా ఉండిపోవాలి కానీ అతని మనోమందిరం ముందు భిక్షకురాలిగా నిలబడకూడదు. ఇప్పుడు తను అదే పని చేస్తోంది. స్రవంతి తనని తాను నిలవరించుకునే ధైర్యం బలవంతంగా పళ్ళ బిగువను తెచ్చుకోసాగింది. శరీరానికి గాయమైతే కొన్నాళ్ళకి మానుతుంది. మరి మనసుకి గాయమైతే ఎప్పటికీ మానదేమో. నాయర్ గారు ఊళ్ళో లేరు. ఆయనకి తెలిసిన ఒక ఆయన స్టేట్స్కి కొడుకుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆయనకి ఉన్న మెడికల్ షాపు రన్ చేసుకోగలవా అని ఉత్తరం రాశారు. నాయర్ గారికి కూడా ఇంక ఈ ఊర్లో ఉండాలని లేదు. అదేదైనా కుదిరితే మనం మద్రాసు వెళ్ళిపోదామా అమ్మా అని అడిగారు. మీ ఇష్టం అంకుల్ అంది స్రవంతి నిరాసక్తిగా. స్రవంతిని ఒంటరిగా ఉంచి ఊరు వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. స్రవంతిని తనతో రమ్మని అడిగారు. కానీ స్రవంతి ఇష్టపడలేదు. 2-3 రోజులే కదా, మీరు వెళ్ళి రండి అంకుల్ అంది. ఆయన వెళ్ళలేక వెళ్ళారు. నా గురించి భయపడకండి అంకుల్, నేనేం చిన్నపిల్లని కాదు, జీవితం గురించి నాకు తెలుసు అంది. స్రవంతి ఇప్పుడు వీడియో లైబ్రరీలో నాయర్ గారు పనిచేసే చోటనే చేస్తోంది. ఆయన స్రవంతికి అక్కడ ఉద్యోగం వేయించారు. ఈ పరిస్థితుల్లో స్రవంతి తన కంటికి ఎదురుగా ఉండడమే నయ్యం అనుకున్నారు. ఆ రోజు మంగళవారం. వీడియో లైబ్రరీకి ఆ రోజు సెలవు. అంకుల్ ఎలాగూ ఊళ్ళో లేరు. స్రవంతికి వంట చేయబుద్ధి కాలేదు. బేకరీకి వెళ్ళి బ్రెడ్ కొనుక్కుంటోంది. ఇంతలో బేకరీ ముందు కారు ఆగింది. దానిలో నుండి జగదీష్ చంద్ర దిగి వచ్చాడు. వెంట బేబీ కూడా ఉంది. బేబీ స్రవంతిని చూడగానే కాళ్ళ చుట్టూ చేతులు పెనవేసి అక్కా అంటూ కౌగలించుకుంది. జగదీష్ చంద్ర చిరునవ్వుతో చెప్పాడు, రోజు మీ దగ్గరికి వెళదామని ఒకటే గొడవ. మరిపించలేక నా తల ప్రాణం తోకకి వస్తోంది. మీ ఇంటికి వెళ్ళాం. తాళం వేసి ఉంది. వెళుతూ బేబీ చాక్లెట్స్ కావాలంటే ఇక్కడ ఆగాను.
లక్కీగా మీరు కనిపించారు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ అన్నాడు. ఎన్ని రోజులు చూసిన తర్వాత చూసినా నిన్న చూసినట్టే ఉంటుంది. స్రవంతికి బేబీకి ఇష్టమైన చాక్లెట్స్ తెలుసు. అవి కొని ఇచ్చింది. పదండి ఇంటికి, నేను దింపుతాను అన్నాడతను. వద్దు, నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళడం లేదు, బయట పని మీద వెళుతున్నాను అంది. అతను కాస్త ఆగి అన్నాడు, మీకు ఇది తెలుసా? రోహిత్తు రమ్యలకి వివాహమట. సుశీలాదేవి నిన్న చెప్పారు. నాకు తెలియదు, మొహం దించుకుంటూ అంది. తన కళ్ళలోని భావం అతనికి కనిపించడం ఇష్టం లేదు. మీకు ఇంకా రోహిత్ మీద ఆశ పోయినట్టు లేదు. అతను రాజేశ్వరీదేవితో వచ్చే వారం నెదర్లాండ్స్ వెడుతున్నాడని విన్నాను. నేను వెళ్తాను, పనుంది బయటకు నడుస్తూ అంది. తను అడగనివి, కోరనివి, ఉత్సాహం చూపనివి, ఆసక్తి కానివి ఆ వివరాలు ఎందుకు అలా చెప్తాడు అతను? రండి, నాకు ఇప్పుడేం పని లేదు, మీరు ఎక్కడ దిగుతానంటే అక్కడ దింపుతాను అన్నాడు అతను వెంట నడుస్తూ. రాక్క వెళదాం, బేబీ బ్రతిమలాడింది. వాళ్ళు ముగ్గురు బయటకు వస్తుంటే అంతలో అక్కడికి ఒక తెల్ల మారుతి వచ్చి ఆగింది. అందులో డ్రైవింగ్ సీట్లో నుండి రోహిత్ దిగాడు. పక్క సీట్లోనున్న రమ్య కూడా దిగింది. అతని చెయ్యి పట్టుకుని మీదకి ఒరిగిపోయి నడుస్తూ గారాలు పోతూ, రోహిత్ నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటోంది. రోహిత్ అప్పుడే స్రవంతిని చూశాడు. జగదీష్, స్రవంతి, బేబీ ఒక కుటుంబంలా నడిచి వస్తున్నారు. రోహిత్ స్రవంతి దగ్గరికి వచ్చాడు. జగదీష్ చంద్ర అతన్ని చూడగానే హలో అని పలకరించాడు. హలో అని జవాబు ఇచ్చిన రోహిత్ స్రవంతిని పలకరించబోయాడు. అప్పటికే స్రవంతి కళ్ళు క్షణంసేపు రోహిత్ చేతిని 2 చేతులతోనూ పట్టుకుని వేళ్లాడుతున్నట్టు నిలబడిన రమ్య చేతుల్ని చూశాయి. స్రవంతికి అప్పటికే కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. రోహిత్ పలకరింపు పట్టించుకోలేదు. మనం వెళదామా? జగదీష్ చంద్ర చేతి మీద చెయ్యి ఆసరా కోసం ఆనిస్తూ అంది. ష్యూర్, ఓకే. రోహిత్, రమ్య బాయ్, వస్తాం అన్నాడు జగదీష్ చంద్ర. రమ్య చెయ్యి ఊపింది. ఇద్దరూ వచ్చి కారులో కూర్చున్నారు. జగదీష్ చంద్ర డ్రైవ్ చేస్తూ అన్నాడు, నేను చెప్పిన మాటలు అబద్ధం కాదని ఇప్పుడైనా మీకు తెలిసిందా? మీరు రోహిత్ మీద ఆలోచనలను వదిలేసుకోవడం మంచిది. మీకు తెలుసా స్రవంతి, నేను శ్రీదేవికి డైవోర్స్ ఇచ్చేస్తున్నాను. చీటికి మాటికి ఆమె చేసే గొడవ, ఆ ఉద్రేకం, ఆ పోట్లాటలు నా నరాల మీద చాలా ఒత్తిడి తెస్తున్నాయి. ఇంకో 6 నెలలు నువ్వు ఆవిడతో కాపురం చేస్తే నీకు పిచ్చెక్కినా నేను ఆశ్చర్యపోను అన్నాడు మా డాక్టర్ గారు. నేను వదిలేస్తానని అన్న తర్వాతనే శ్రీదేవి దారికి వచ్చింది. బేబీని చూస్తానని ఇంటికి తీసుకురమ్మంది. కానీ నా మనసు విరిగిపోయింది. నేను వ్యాపారస్తుడిని. నా వ్యాపార విషయాల ఒత్తిడికి అతని చెయ్యి చాచి స్రవంతి చేతిని అందుకుంటూ, నీలాంటి భార్య అయితే చాలా ఆనందంగా ఉంటుంది. శ్రీదేవికి డైవోర్స్ ఇచ్చేయడం ఖాయం. డైవోర్స్ గోల అయిపోయిన తర్వాత నీ దగ్గర మన పెళ్లి సంగతి ఎత్తుదామని అనుకున్నాను అన్నాడు. కారు ఎటు వెళ్ళాలో చెప్పింది స్రవంతి. ఇదేమిటి, ఇది మీ ఇల్లు కదా అన్నాడు. అవును, మరి ఎక్కడికో వెళ్ళాలని అన్నారు కదా. మనసు మార్చుకున్నాను అంది. అతను స్రవంతిని ఇంటి దగ్గర దింపాడు. అతను కారు దిగి రాబోతుంటే ఆపు చేసింది. క్షమించండి, నాకు ఒంట్లో బాగాలేదు, ఇంకొకసారి ఎప్పుడైనా అంది చేతులు జోడిస్తూ. అతను స్రవంతి ముఖం చూశాడు. ఆ ముఖం నిజంగానే వాడిపోయి నీరసంగా కళావిహీనంగా ఉంది. ఓకే, ష్యూర్, నేను మళ్ళీ గురువారం వస్తాను. ఓకే, టేక్ యువర్ టైం. అతను వెళ్ళబోతూ ఆగి కారులో నుంచి తల బయట పెట్టి, స్రవంతి, నేను చెప్పింది తప్పకుండా ఆలోచిస్తావు కదూ అన్నాడు. స్రవంతి సమాధానంగా మరొకసారి చేతులు జోడించింది. బేబీ చెయ్యి ఊపింది. కారు వెళ్ళిపోయింది. స్రవంతి ఇంటి తలుపులు తాళం తీసి లోపలకు వచ్చింది. ఎదురుగా గంతులు వేస్తూ బుజ్జి రాలేదు.
అక్కడ దాని పాలు తాగే గిన్నె అలాగే ఉంది. అది కూర్చునే కుర్చీ ఖాళీగా ఉంది. స్రవంతికి నిశ్శబ్దంగా బావురుమంటూ ఉన్న ఆ ఇంటిని చూస్తే ఒక్కసారిగా దుఃఖం ముంచుకు వచ్చేసింది. ఇంతలో అడుగుల చప్పుడు అయ్యింది. స్రవంతి చప్పున కొంగుతో కళ్ళనీళ్లు తుడిచేసుకుంది. అడుగులు దగ్గరగా వస్తున్నాయి. ఇదేమిటి, జగదీష్ చంద్ర వెళ్ళిపోలేదా? వెళ్ళినట్టే వెళ్ళి లోపలికి వచ్చాడేమిటి? తిరిగి చూసింది. ఎదురుగా రోహిత్ నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే స్రవంతి ముఖం మరింత కళావిహీనం అయిపోయింది. అతను చాలా కటువుగా వ్యంగ్యంగా అడిగాడు, ఏంటి అలా వచ్చేసావు? ఏం అంత బయటపడిపోతున్నావు? రమ్యని నాతో చూసేసరికి అంత ఈర్ష్య అనిపించిందా? స్రవంతి కళ్ళు రెపరెపలాడాయి. అతను విసిరే శూలాల నుండి తప్పించుకోవడానికి మనసు ఎక్కడో మారుమూలకి పారిపోతోంది. రాత్రింబవళ్ళు చీమ చిటుక్కుమంటే చాలు అతను వస్తాడని ఎదురు చూస్తోంది. అతను వచ్చాడు. అదిగో తన పట్ల అతను అభిమానంగా ప్రేమగా మాట్లాడిన మాటలు. అతను కావాలని మరింత వ్యంగ్యంగా అన్నాడు, మొత్తానికి నువ్వు కూడా నేను ఒక ఆడదాన్నే అని రుజువు చేశావు. ఇలాంటి స్వభావం గల వాళ్ళంటే నాకు అసహ్యం, నాకు పరమ అసహ్యం. విన్నావా? అసలు మీ ఆడవాళ్ళ బుద్ధి ఎందుకింత నీచంగా ఉంటుంది? ఒక ఆడదాన్ని చూస్తే ఇంకో ఆడది ఎందుకింత ఈర్ష్యపడుతుంది? తన సాటి స్త్రీ అనే గౌరవం కూడా లేకుండా ఒక దొంగని చూసినట్టు చూస్తుంది ఎందుకు? నువ్వు రమ్యని చూసావు చూడు, అది రమ్యకి కాదు, నాకు అవమానం. విన్నావా? నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసావు. ఇవాళ నా కళ్ళు తెరిపించావు. నువ్వు అందరిలాంటి దానివే. నాకు నిన్ను చూస్తే అసహ్యంగా అనిపిస్తోంది. నీ సంపద అంతా ఎవరో దోచేసుకున్నట్టుగా, నీరసంగా, బాధగా. అతను గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. స్రవంతి శరీరంలో ప్రాణం లాంటిది ఎగిరిపోయినట్టయింది. ఎవరిని ఎవరు ఇన్సల్ట్ చేస్తున్నారు? రమ్యని తను దొంగలా చూసిందా? తనకేంటి అవసరం? స్రవంతి కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. మనసులో అవమానపు అగ్నిజ్వాలలు నాలుకలు చాచి అంతెత్తున లేస్తున్నాయి. ఏమనుకున్నాడు తనని? ఎవరితో మాట్లాడుతున్నాడో మర్చిపోయినట్టున్నాడు. ఇంకొక క్షణం ఇక్కడ నిలబడి ఉంటే అతనికి తెలిసేది. ఇంటికి వచ్చి మరీ అవమానం చేసే హక్కు, అధికారం అతనికి తన మీద ఏమున్నాయట? స్రవంతి స్థాణువులా నిలబడి ఉంది. ఎంతసేపు అయ్యిందో తెలియదు. వెనక అడుగుల శబ్దం అయ్యింది. గాజు కళ్ళలా శూన్యంలోకి భావరహితంగా చూస్తున్న స్రవంతి యాంత్రికంగా ఇటు తిరిగింది. రోహిత్ లోపలికి వచ్చాడు. అతను రెండు చేతులు రాస్తూ దగ్గరికి వస్తూ అంటున్నాడు, స్రవంతి, ఐఎమ్ సారీ. సత్యం గారు చెప్పారు బుజ్జి కారు కింద పడి చచ్చిపోయిందని. నాకు తెలియదు. అతను దగ్గరకు వస్తుంటే స్రవంతి చప్పున వెనక్కి అడుగులు వేసి అతనికి దూరంగా వెళ్ళి నిలబడింది. చూపుడు వేలు చూపిస్తూ, వెళ్ళు, ఇక్కడ ఇంకొక క్షణం ఉన్నావో ఈ గోడకేసి తల కొట్టుకు చస్తాను నేను. స్రవంతి కళ్ళల్లో అవమానపు అగ్నిజ్వాలలు ఎర్రగా కనిపిస్తున్నాయి. అతను అక్కడే ఆగిపోయాడు. ఒక్క నిమిషం హతాశుడైనట్టు చూశాడు. వెళ్ళు, స్రవంతి బిగ్గరగా అరిచింది. అతను వెనక్కి తిరిగి గుమ్మం వైపు వెళ్ళిపోయాడు. గుమ్మం దాటి వెళ్ళిపోలేదు. అక్కడ తలుపులు మూసి గడియ వేసి ఇటు తిరిగాడు. స్రవంతి, ప్లీజ్, నేను చెప్పేది నువ్వు వినాలి. నేను వినను, మళ్ళా అరిచింది. విని తీరాలి. అతను దగ్గరగా వచ్చాడు. ఈసారి అతని అడుగులు దృఢ నిశ్చయంతో పడుతున్నాయి. స్రవంతి దూరంగా వెళ్ళింది అతనికి. అతను జేబులో నుండి ఉత్తరం తీసి చూపిస్తూ, స్రవంతి, ప్లీజ్, నేను నీకు ఉత్తరం రాశాను. ఆ రోజు నేను వస్తే ఇల్లు తాళం వేసి ఉంది. రత్తమ్మకిచ్చి నీకు ఇవ్వమన్నాను. ఆ రోజు నువ్వు కనిపించలేదు. ఆవిడ ఆ సాయంత్రం ఊరు వెళ్ళిందట. వాళ్ళ అబ్బాయి మర్చిపోయాడట.
నేను అడిగితే ఇదిగో ఇచ్చాడిప్పుడు. ఇది చదువు, నాకు ఎందుకు కోపం వచ్చిందో తెలుస్తుంది. నేను చదవను. నువ్వంటే అసహ్యం అన్న వాళ్ళకి నేను 1000 మైళ్ళ దూరాన ఉంటాను. స్రవంతి మాట పూర్తి చెయ్యనే లేదు. స్రవంతి ప్లీజ్. అతను దగ్గరకు వచ్చేశాడు. స్రవంతి చటుక్కున పక్కకు తిరిగి గది గుమ్మంలోకి వెళ్ళి తలుపులు మూసేసుకోబోతుంటే అతను కాలు గుమ్మంలో పెట్టి స్రవంతి చేతులు పట్టుకుని ఆపేశాడు. ఇద్దరి మధ్య శరీరంలోని బలం అంతా ఉపయోగించినట్టు పోరాటం జరిగింది. అతన్ని వదిలించుకోవాలని ఆమెని ఏమైనా సరే వదలకూడదు అని అతను. ఇద్దరూ ఎవరి పట్టుదల వారికి నెగ్గాలన్నట్టు పెనుగులాడారు. చివరికి ఎలాగైతేనే అతను ఆమెను చేతుల్లో చిక్కించుకున్నాడు. స్రవంతి బలం అంతా ఉపయోగించి అతని ఛాతీ మీద పెట్టి వెనక్కి తోసింది. అతను వెనక్కి పడిపోయాడు. అదృష్టవశాత్తు వెనక మంచం ఉంది. కింద పడి ఉంటే అతని తల బద్దలైపోయి ఉండేది. అతని చేతులు ఆమెను వదలలేదు. దగ్గరకు లాక్కునే ఉన్నాడు. మంచం మీద అడ్డంగా పడిన రోహిత్ తన మీద పడిన స్రవంతిని బిగి కౌగిలిలో బంధించి వేశాడు. ప్లీజ్ స్రవంతి అంటూ గుండెల్లో తల దాచేసుకున్నాడు. స్రవంతి అతని నుండి విడిపించుకోవడం కోసం అతని జుట్టు 2 చేతులతోనూ పట్టి పీకింది. స్రవంతి ప్లీజ్. అతని కంఠం ప్రేమగా పలికింది. అతని చెంపల మీద చేత్తో ఎడాపెడా కొట్టింది. అతను కిమ్మనలేదు. అతని భుజాల మీద పిడికిళ్ళు బిగించి గుద్దింది. అతను సహనంతో ఆ చర్యని భరించాడే తప్ప తోసేయలేదు. ఐఎమ్ సారీ ఆర్తిగా అంటున్నాడు. నువ్వంటే నాకు అసహ్యం అరిచింది. ఐ లవ్ యూ అతనిది ప్రేమపూర్వక కంఠంతో ఒకటే సమాధానం. అతని చేతులు మాత్రం ఆమెను వదలలేదు. నిస్సహాయురాలు అయిన స్రవంతికి ఏడుపు వచ్చేసింది. ఒక కెరటంలా మొదలై చివరికి పెద్ద ఉప్పెనలా మారింది. అతని చేతులు ఆమెను దగ్గరకు తీసుకున్నాయి. మెల్లగా ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు. అతని శరీరం మనసు రెండూ నేను నువ్వు అనే భేదభావం లేదు అని ఆమె శరీరానికి మనసుకి చెబుతున్నాయి అర్థమయ్యేలా. దాదాపు గంట తరువాత అతని నడుం చుట్టూ చేతులు పెనవేసి అతని గుండెల్లో ముఖం దాచుకుని అతని కౌగిలిలో ఒదిగిపోయింది స్రవంతి. అతనికి అతను వెళ్ళిన తరువాత జరిగిందంతా చెప్పింది. నాయర్ గారు నువ్వు రోహిత్ని మర్చిపోవడం మంచిది అన్న విషయం కూడా చెప్పింది. చెమటకి తడిసి ముఖానికి అంటుకుపోయిన ఆమె ముంగురులను సరిచేస్తూ అతను మంద్రస్వరంతో చెబుతున్నాడు. డాడీ హఠాత్తుగా పోవడంతో నేను వెంటనే రాలేకపోయాను. ఆస్తిపరమైన చిక్కులు సరిచేస్తానని గౌరీశంకర్ని ఆ ఇంటి నుండి వెళ్ళగొట్టే వరకు ఆ ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టనని డాడీకి ఆఖరి క్షణాల్లో మాట ఇచ్చాను. నేను అక్కడ అడుగుపెట్టిన తరువాత ఒక సాలిగూడులో ఇరుక్కుపోయినట్టుగా ఇరుక్కుపోయాను. భోజనం చెయ్యడానికి కూడా తీరుబడి లేని హడావుడి. ఒకటే తొందర పనులు. ఆ ఊరు వెళ్ళడం ఈ ఊరు వెళ్ళడం పరుగులు. ఫోనులలో డిస్కషన్స్. నేను ఒక్కసారి ఆసరాకి ఫోన్ చేస్తే నువ్వు ఉద్యోగం మానేశావని అన్నారు. నాకు అర్థం కాలేదు. ఇంటికి వస్తే నువ్వు లేవు. ఉత్తరం రాసిచ్చి వెళ్ళాను. సుశీలాదేవి నువ్వు జగదీష్ చంద్ర ప్రోత్సాహం మీద ఉద్యోగం మానేశావని, అతను శ్రీదేవికి డైవోర్స్ ఇస్తున్నాడని, నీ కోసం బొంబాయిలో ప్రత్యేకంగా బిజినెస్ సెటప్ చేశాడని, మీరు పెళ్లి చేసుకుని అక్కడ ఉంటారని ఏదేదో వాగింది. నేనది నమ్మలేదు. నీకు ఉత్తరంలో రాశాను నేను ఢిల్లీ వెళ్తున్నానని, 10 రోజుల్లో వస్తానని. అక్కడికి ఫోన్ చెయ్యమని ఫోన్ నెంబర్ ఇచ్చాను. నువ్వు జగదీష్తో తిరగవద్దని రాశాను. నువ్వు నాకు ఫోన్ చెయ్యలేదు. అక్కడ నుండి నాగపూర్ బాంబే వెళ్లాల్సి వచ్చింది. బెంగుళూరులో పని. ఒకరోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ సాయంకాలం మెద్రాసు వెళుతూ డ్రైవర్ని నిన్ను అంకుల్ని తీసుకురమ్మనమని పంపాను. అంకుల్ మా గురించి మర్చిపో అని ఉత్తరం రాసి పంపించారు.
నాకు అసలు అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చి మాట్లాడి వెళ్ళే టైం లేదు. ఆ రోజు ప్రయాణం క్యాన్సిల్ అయితే మద్రాసులో ఆ వ్యక్తులు మళ్ళీ దొరకరనే తొందర, తాపత్రయం. వీలైనంత త్వరగా ఆ పనులు చేసేసి బయటపడాలని హడావుడి. అక్కడ ఆ చికాకులు, డబ్బు గొడవలు, లాయర్లు. ఓ గాడ్, చెప్పాను కదా, అది ఒక సాలెగూడు. అప్పారావు మా నాయనమ్మ నాకు రాసి ఇచ్చిన పాత ఇల్లు అమ్మకానికి వచ్చిందని మాధవ్ నాయర్ అనే ఆయన కొనడానికి గౌరీశంకర్కి డబ్బు ఇచ్చారని చెప్పారు. అది వినగానే నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ ఇల్లు నేను ఆయనకి ₹1 అమ్ముతాను అని అంటే అప్పారావు తెల్లబోయాడు. నేను వచ్చి నిన్ను తీసుకువెళ్ళి నేను జ్వరంతో మమ్మీ డాడీ అని ఆ గోడ నిండా రాసినవి నీకు చూపించాలని అనుకున్నాను. కానీ నువ్వు చెప్పింది విన్న తరువాత నా మతి పోయింది. మమ్మీ అంకుల్తో మాట్లాడిన సంగతి నాకు అస్సలు తెలియదు. నిన్ను ఉద్యోగంలో నుండి కూడా వాళ్ళు తీసేయించిన సంగతి కూడా నాకు తెలియదు అన్నాడు. అంకుల్ నేను మతిపోయిన వాళ్ళల్లా ఉన్నాం. ఈ ఊరు నుండి వెళ్ళిపోదామని అనుకున్నాం అంది. అతను వెంటనే స్రవంతిని గుండెల మీదికి లాక్కున్నాడు. 2 చేతులతో ముఖం ఎత్తి కళ్ళలోకి చూస్తూ, థ్యాంక్ గాడ్, ఇంకే ప్రమాదం జరగకుండానే మనం దగ్గరికి వచ్చేసాం. స్రవంతి, నీకు తెలుసా, అక్కడ నాకు నువ్వు ప్రతి క్షణం గుర్తుకు వచ్చేదానివి. మా ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అన్నట్టు ఉండేది. అతను మెడలో నల్లటి తాడు కట్టిన ఆంజనేయుని బెల్ల చూపిస్తూ, ఇదొక్కటే నీ జ్ఞాపకం నా దగ్గర. దీన్ని చేతితో తాకితే నువ్వు నా దగ్గర ఉన్నట్టే, నీ గుండెల్లో నేను ముఖం దాచుకున్నట్టే ఫీల్ అయ్యేవాడిని. ఇదే మాట ఇంకెవరైనా చెబితే నేను వాట్ నాన్సెన్స్ అని నవ్వేవాడినేమో అంటూ స్రవంతి ముఖం దగ్గరకు వంచి పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. మరొక గంట తరువాత రోహిత్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. స్రవంతి అతని ఒడిలో కూర్చుని ఉంది. స్రవంతి చేతిలో టీ కప్పు ఉంది. అది అతని నోటికి అందించి ఒక గుక్క అతను తాగుతుంటే మరొకటి తాను తాగుతోంది. అతను ఉత్తరం రాస్తున్నాడు. రోహిత్ ముఖం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఆ ఉత్తరం రాయడంలో ఎలాంటి తొందరపాటు కానీ ఆవేశం కానీ లేవు. నిజం నిలకడతో, గుండె ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అవతల వ్యక్తికి నిర్మొహమాటంగా వ్యక్తీకరిస్తున్నట్టుగా ఉంది. అతను రాస్తున్నాడు. స్రవంతి నేను పెళ్లి చేసుకుంటున్నాం. నాకు పునర్జన్మ ఇచ్చిన స్రవంతిని నాకు దూరం చెయ్యాలని నాకు తెలియకుండా ప్రయత్నించి నువ్వేనని, కాస్త కూడా నువ్వు ఏమీ మారలేదని, నా గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించవని రుజువు చేసుకున్నావు. థ్యాంక్ యూ. నువ్వు మారి ఉంటావని, నీకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్న నా కళ్ళు నాకు తీరని నష్టం జరగకముందే తెరిపించి నన్ను రక్షించావు. నువ్వు నా చిన్నప్పుడు నా గురించి ఆలోచించలేదు. నీ పరువు, ప్రతిష్ట వాటిలోనే మునిగి తేలావు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడైనా నీకు మనుష్యులు అయిన వాళ్ళ విలువ తెలుస్తుందని ఆశించాను. అది పొరపాటే. నువ్వు నన్ను తల్లిగా దగ్గరగా ఉండాలని కోరుకున్నావు, నిజమే. కానీ ఎందుకు? నేను కొడుకుగా, నువ్వు నాకు తల్లిగా, మనకి తెలియకుండా పారేసుకున్న ఆ అనుబంధాన్ని తిరిగి సరిచేసుకోవడానికి, దాన్ని చిగురింప చేసుకోవడానికి కాదు. నీ జీవితంలో గౌరీశంకర్ నీకు ఒక తలనొప్పిగా తయారయ్యాడు. అతన్ని తొలగించిన తరువాత ఒక వ్యక్తి నీకు అండగా కావాలి. అది నేనే అయితే నీకు సుఖం. అందుకే నాకు తెలియకుండా, నా మనసు అర్థం చేసుకోకుండా రమ్యతో నా వివాహాన్ని జరిపించడానికి స్రవంతిని నాకు దూరం చెయ్యాలని చూసావు. నేను నీకు దగ్గరగా ఉండాలని అనుకుంటే మళ్ళీ నన్ను మనిషిగా చేసి నీ ముందుకు సలక్షణంగా పంపిన స్రవంతికి నువ్వు కృతజ్ఞత చూపించాలని మర్చిపోయావు. నువ్వు మారలేదు మమ్మీ. చిన్నప్పుడు నిన్ను చూసి నాకు చాలా దుఃఖంగా అనిపించేది, ఆవేశం వచ్చేది. ఇప్పుడు అలా ఏమీ అనిపించడం లేదు. ఎవరి జీవితం వారిష్టం అనిపిస్తోంది.
ఆ పేరు ప్రతిష్టలు, ఆ ఎండమావుల వెనక ఆ పరుగు నీకు చాలా ఇష్టం. అదే జీవితం అనుకుంటావు. దానికి నిన్ను నేను ఏమాత్రం విమర్శించడం లేదు, తప్పు పట్టడం లేదు. కానీ ఆ సందడిలో నీ కొడుకు గురించి మర్చిపోయావు చూడు, అది నాకు బాధగానే ఉంది. మనం ఎవరిని ప్రేమిస్తామో, ఎవరికి దగ్గరగా ఉండాలని అనుకుంటామో వారికి మనల్ని గురించి కనీసం ఆలోచించడానికి కూడా టైము ఉండదని, మనం గుర్తుండమని తెలిస్తే ఏ వ్యక్తి మాత్రం ఏం చేస్తాడు? కొన్నాళ్ళు బాధపడతాడు, కృంగిపోతాడు. ఆ తరువాత ఆ వ్యక్తికి దూరంగా వెళ్ళిపోతాడు. నేను కూడా అదే చేస్తున్నాను. మరొకసారి నీకు తెలియచేస్తున్నాను, నీ మీద నాకేం కోపం లేదు. నీ జీవన వేగం నాకు తెలుసు. అందులో కొంతమంది మనసులు పారేసుకుని మరలుగా మారిపోతున్నారు. వారిని తప్పుపట్టి ఏ ప్రయోజనమూ లేదు. ఈ కాలంలో మనిషికి ఎదురవుతున్న ఆసక్తులు, ఆరాటాలు అలాంటివి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏం చేసినా నాకు మమ్మీవే. నువ్వంటే నాకు చాలా ఇష్టం మమ్మీ. నీ మీద నాకు గల ఈ ఇష్టం బ్రతికించుకోవడానికి నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. నీకెప్పుడు నా దగ్గరకు రావాలనిపించినా వెంటనే వచ్చేయి. ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ నీ కోసం తెరిచే ఉంటాయి. నాకు ఉత్తరం కానీ టెలిగ్రామ్ కానీ ఏది ఇవ్వనవసరం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తు ఉంచుకుని రా. నువ్వు మా ఇంటికి నాకు అమ్మగా మాత్రమే వస్తున్నావు, రాజేశ్వరీదేవిగా కాదు. నేను, స్రవంతి, మాకు పుట్టబోయే పిల్లలు నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తాం, గౌరవిస్తాం. ఇంతకంటే నేను నీకు ఏం చెప్పగలను మమ్మీ? ఐ లవ్ యూ. ఈ మాట సగర్వంగా చెబుతున్నాను. ఈ ప్రపంచంలో తల్లిది ఎంత ఉన్నతమైన స్థానమో అది అర్థం చేసుకోగలిగిన వారికే తెలుస్తుంది. తల్లి పిల్లల కోసం ఎంత అలమటిస్తుందో నేను చాలామంది తల్లుల్ని చూశాను. వారికి ఆ నిస్వార్థమైన శక్తి ఎలా వస్తుందా అని ఆశ్చర్యపోయేవాడిని. తరువాత అర్థమయ్యింది, ఆ శక్తి పిల్లల పట్ల గల ప్రేమతోనే వస్తుంది అని. నేను నిన్ను ద్వేషించి అసహ్యించుకోకుండా నిన్ను అర్థం చేసుకుని దూరంగా ఉంటున్నాను. నాకు తెలుసు నీకు చాలా ఆశాభంగం కలిగించానని. నన్ను అర్థం చేసుకుంటావో, కోపగించుకుని ఆవేశపడతావో అది నీ ఇష్టం. ఈ ప్రపంచంలో మగవాడిని పిచ్చివాడిని చేసినా, మంచివాడిని చేసినా అది స్త్రీకే సాధ్యం అవుతుంది అనుకుంటున్నాను. నేను మత్తుమందు వ్యసనంలో జీవోత్సవంలో తిరుగుతున్నప్పుడు స్రవంతి నాకు ఒక ఆసరా ఇచ్చింది. ఆ తరువాత ఒక గూడు కల్పించింది. తరువాత 100 ఏళ్ళు బ్రతికి ఉంటే బావుణ్ణు అనిపించే ఒక జీవితాన్ని ప్రసాదించింది. అలాంటి స్రవంతికి అసలు నేను ఏమిస్తే రుణం తీరుతుంది? నా భవిష్యత్తును, నా జీవితాన్ని ఆమెకు అర్పించాను. ఆమెను వదులుకుంటానని నువ్వు అనుకోవడమే, ఆ నీ ఆలోచనే మనిద్దరినీ దూరం చేసింది. థ్యాంక్ యూ మమ్మీ. పరోక్షంగా నువ్వు నాకు చాలా మేలు చేశావు. స్రవంతిని నేను ఇంకా ఎంతో జాగ్రత్తగా నా జీవితంలో పదిలంగా దాచుకోవాలని హెచ్చరిక చేశావు. కష్టమైన, సుఖమైన, బాధ అయినా, ఆనందమైనా ఆమెతో జీవితం నాకు ఆనందం. ఎందుకంటే నా మనసు ఆమెకు తెలుసు కాబట్టి. ఆమె నీడలో నేను ఎప్పుడూ ఒంటరితనం అనే భయంకరమైన రాక్షసిని ఎదుర్కోను. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి, భార్యాభర్తలు ఒకరికి ఒకరికి, స్నేహితులు పరస్పరము ఇవ్వాల్సింది ఈ తోడుగా ఉన్నారు అనే బలీయమైన భావన మాత్రమే అనుకుంటున్నాను. ఉంటాను. నీ రోహిత్. రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయం మీకు కూడా నచ్చిందని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కథ రాసిన వారికి రాసెడు బంగారం, విన్నవారికి వీసెడు బంగారం, చెప్పిన వారికి చిటికెడు బంగారం. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.